సంఘముకి తెప్పించాలనే ఆలోచనతో మరలా దేవుడు ఈ కార్యాన్ని ఏర్పాటు చేశాడు కనుక ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనతో పంచుకోవడానికి దేవుని దాసులకు సమయాన్ని ఇస్తూ ఉన్నాను. మీరు జాగ్రత్తగా పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా ఉంచాలి. పిల్లల్ని అటు ఇటు తిరగనీయద్దు. జాగ్రత్తగా కొంచెం పిల్లల్ని మీ హ్యాండ్ ఓవర్లో మీరు పెట్టుకునండి. బయటికి లోపలికి మీరు కూడా ఎవరు తిరగొద్దు. దేవుని వాక్యము చాలా శ్రేష్టమైనటువంటిది కనుక దేవుని వాక్యాన్ని విని మీ ఆత్మీయ జీవితంలో బలపరచబడాలని ప్రభువు పేట మీకు మనవి చేస్తూ దేవుని సేవకులకు సమయాన్ని ఇస్తూ ఉన్నాను. దేవుని వాక్యము ప్రకటించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. హలో మంచిదండి. ఇచ్చేసినటువంటి విశ్వాసులని దేవుని పిల్లలకి ప్రభు అయిన యేసుక్రీస్తు నా హృదయపూర్వకంగా తెలియపరుస్తున్నాను. అలాగే నన్ను ఆహ్వానించినటువంటి సహోదరులు, దేవుని దాసులు, మా తోటి సేవకులైన నగర కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దేవుని దాసులు మరి మనకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని వెళదాం. ప్రార్థన. దయగలిగిన దేవా, కృప కలిగిన మా కన్న తండ్రి, మరొక్కసారి దేవా మీ సన్నిధిలో మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. మాటల మీద కనుక తండ్రి మీరే మాకు బోధించి మా బ్రతుకులను సరిచేయమని కోరుకుంటున్నాం. మా ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకోవడానికి తండ్రి మీ కృపను మీ సన్నికరమును మాకు తోడుగా ఉంచమని కోరుకుంటూ ఈ సమయం మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. సంయోచితమైన జ్ఞానముతో మీ మాటలు మీ పిల్లలకు వివరించదగిన శక్తిని నాకు దయచేయండి. వింటున్న మీ పిల్లల హృదయాలు తెరవండి తండ్రి. మీ వాక్యము చేత వెత్తబడి ఫలించులాగున తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి మీరే తండ్రి దగ్గరకు చేర్చుకోమని కోరుకుంటూ క్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, కొన్ని విషయాలు దేవుని వాక్యాన్ని కూడా తెలుసుకుందాం. సొలొమోను గారు రాసినటువంటి ప్రసంగి గ్రంథం. ఈ ప్రసంగి గ్రంథానికి పేరే ప్రసంగి అని చెప్పారు. సొలొమోను గారికి ఒక స్థాయి ఉంది. ఇంకా చెప్పాలంటే దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి వరం ఏంటంటే నీలాంటి వాడు ఇంతకు ముందు లేడు, తర్వాత కూడా ఉండడు అన్నారు. అంతటి జ్ఞానాన్ని ఇచ్చాడు. అసమానమైన జ్ఞానమును సొలొమోను గారికి అనుగ్రహించారు. కాబట్టి సొలొమోను యొక్క జ్ఞానం వినడానికి సామాన్యుల నుంచి మహామహా పండితుల వరకు వచ్చి కూర్చునేవారు. అందుకే ప్రతిరోజు ఆయన పరీక్షించేవారట. ఎలా పరీక్షించేవారంటే సొలొమోను గారు ఈరోజు ఏ డ్రెస్ వేసుకుంటాడు, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటుంది చూడడానికి వచ్చేవారు. అంటే ఒక ఐకాన్ అన్నమాట. ఆ టైంలో ఆయన ఒక ఐకాన్. ఆయన ఎలాంటి హెయిర్ స్టైల్ చేస్తే దాన్నే ఫాలో అయ్యేవారు. ఆయన ఎలాంటి డ్రెస్ వేసుకుంటే దాన్నే ఫాలో అయ్యేవారు. సామాన్యులు కాదు, రాజులు ఆయన అవలంబించేవారు. రాజులు ఆయన ఫాలో అయ్యేవారు. ఆయన ఎలాంటి సింహాసనం తయారు చేయించుకుంటే దాన్ని తయారు చేయించుకోవడానికి ట్రై చేసేవారు. ఆయన ఇంట్లో ఫర్నిచర్ ఎలా ఉందో దాని ప్రకారం చేసుకోవడానికి ప్రయత్నించేవారు. ఇలా ప్రతిదాన్ని చూసేవారు. అదే కాదు, చివరికి సొలొమోను గారు మాటలు వినడానికి రాజులందరూ వచ్చి ముందు వరుసలో కూర్చునేవారు. రాజులందరూ మనందరూ తెలుసు కదా, శాబాదేశపు రాణి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అంటే భూమి అంత్య భాగం నుంచి భూమి మధ్య భాగానికి వచ్చింది. ఎందుకంటే యెరూషలేము భూమి మధ్యలో ఉంటుంది. భూమికి మధ్యలో ఉన్నటువంటి యెరూషలేముకి భూమి చివరున్నటువంటి ఆవిడ వచ్చింది, ప్రయాణమై వచ్చింది. ఎలా ప్రయాణమై వచ్చింది అంటే ఫ్లైట్ వేసుకెక్క రాలా,
ట్రైన్ మీద రాలా. ఆవిడ జర్నీ ఎలా చేసింది? నడుచుకుంటూ వచ్చింది, కాలిబాట. రవాణా సదుపాయాలు ఏమీ లేని టైంలో కేవలం సొలొమోను గారు మాటలు వినడానికి వచ్చింది. కాబట్టి మహారాజులు సైతం సొలొమోను గారి దగ్గరకు వచ్చి కూర్చునేవారు. ఇంకా చెప్పాలంటే ప్రసంగికులు కూడా ఆయన ప్రసంగం వినేవారట, పండితులు కూడా ఆయన ప్రసంగాలు వినేవారు. కాబట్టి ఆయనకి బిరుదు ఏంటంటే ప్రసంగి. ప్రసంగి అంటే అర్థం ఏంటంటే ప్రసంగికులకే ప్రసంగికుడు, ప్రసంగికులకే ప్రసంగికుడు, బోధకులకు బోధకుడు, జ్ఞానులకు జ్ఞాని ఆయన. ఇలాంటి బిరుదు కలిగిన ఆయన తన లాస్ట్ చివరి డేస్ లో రాసినటువంటి గ్రంథం ప్రసంగి గ్రంథం. సరే, ఇలాంటి ఆయన ప్రతిదాని గురించి మాట్లాడాడు. ఇంకా చెప్పాలంటే చివరికి గోడ మీద మొలిచే మొక్కల గురించి కూడా మాట్లాడాడు. అంటే అంతటి నాలెడ్జ్ కలిగిన వాడు. ఆకాశ నక్షత్రాల గురించి మాట్లాడాడు, భూమి మీద మొలిచిన మొక్కల గురించి మాట్లాడాడు, ప్రతి ప్రాణి గురించి మాట్లాడాడు. అన్నిటి గురించి ఆయన తెలుసు. ఆయనకి తెలియందంటూ ఏదీ లేదు. ఇలాంటి ఆయన ఇదిగో ఇది పని చేస్తుంది, ఇది పని చేయదు, ఇది బాగుంటుంది, ఇది బాగోదు అని ఎన్నో చెప్పిన ఆయన తన లాస్ట్ డేస్ ఏవైతే ఉన్నాయో చివరి దశకు వచ్చేసరికి మాట్లాడడం మొదలు పెట్టాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే మనకు తెలుసు కదా, మొదటి అధ్యాయం మొదటి వచనంలో రాయబడుతున్నమాట. రెండవ వచనం ఉంది, రెండవ వచనం అది ఆయన ఇంటెక్షన్. రెండవ వచనం, వ్యర్థము వ్యర్థమని. చూడండి, ఏం చెబుతాడు ఈయన అని కూర్చుంటేనట ఏం చెప్పాడు? వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్తున్నాడు. వ్యర్థం వ్యర్థం వేస్ట్ అన్నాడట. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్తున్నాడు. ఏంటి వ్యర్థం? సూర్యుని కింద ఉన్న ప్రతిదాని గురించి ఆయన ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటి తెలుసా? వేస్ట్ అన్నాడు. ఏంటి వేస్టా? బంగారం గురించి ఏం చెప్తున్నాడు? వేస్ట్ అన్నాడు. వేస్ట్ అండి, బంగారం ఈరోజు ఎలా ఉంది? వేస్ట్ అంటారు దాన్ని. సొలొమోను గారు అంటున్నాడు బంగారం చూపిస్తే వేస్ట్ అన్నాడు, వెండిని చూపిస్తే వేస్ట్ అన్నాడు, వజ్రాలు చూపిస్తే వేస్ట్ అంటే. ఇంక చెప్పాలంటే సూర్యుని కింద ఉన్న ప్రతి దాన్ని ఆయన ఇచ్చిన మాట ఏంటంటే, సర్టిఫికేట్ ఏంటంటే వేస్ట్ అన్నాడు. ఈ లోకమంతా ఏంటట? వ్యర్థం. వేసుకున్న బట్టల వ్యర్థం, తిన్న తిండి వ్యర్థం, కట్టుకున్న భవనాల వ్యర్థం, సమస్తం అన్నిటి గురించి ఆయన ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటంటే వేస్ట్ అన్నాడు. అన్నిటి గురించి ఆయన చెప్పిన మాట. పైగా వేస్ట్ అంటే బాగుంది, ఏమన్నట? వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుతున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. ఒకసారి కాదు, ఎన్నిసార్లు? వ్యర్థం అంటే బాలేదు అని కాదు. వ్యర్థం అంటే తెలుసా అండి? పనికిరాదు. ఇంకా చెప్పాలంటే మన పరిభాషలో చెప్పాలంటే చీ అంటాం, చూసారా? చీ. ఒక పదంలో చెప్పాలంటే చీ అంటాం. బాగోపోతే ఏమంటాం? నచ్చకపోతే ఏమంటాం? చీ అంటాం. అసలు నచ్చకపోతే చిచ్చి అంటాం. చిచ్చి అంటే ఇప్పుడు ఏం చూడండి, చీ అన్నాడా చిచ్చి అన్నాడా? చీ అనలేదు, చిచ్చి అనలేదు, చీచి చిచ్చి అన్నాడు. అంటే ఒకే పదాన్ని ఎన్నిసార్లు అంటే ఏమంటారు? చీ అంటేనే దరిద్రం, చిచ్చి అంటే ఇంకా దరిద్రం, చీచి చిచ్చి అన్నాడు. అంటే ఇప్పుడు చూడండి, లోకమంతా చూపించి ఆయన ముందు పెడతా ఆయన అంటున్నాడు, ప్రతిదాని గురించి చెప్పిన మాట ఏంటంటే చీ అంటున్నాడు. మళ్ళా సామాన్యుడు అలా అన్నీ తెలిసిన వాడు, అన్నీ చూసిన వాడు, అన్నీ అనుభవించేసిన వాడు చెప్తున్న మాట ఏంటంటే పిచ్చి అన్నాడు. ఇదంతా దరిద్రం అన్నాడు. మరి మనం ఆయన జీ అంటే మనం జీ అంటలేదు. అన్నీ నచ్చేస్తాడు మనకి. తెల్లారు లేచిన దగ్గర నుంచి ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ వచ్చిన కాడి నుంచి ప్రతి దానికి సెల్ఫీ. ఏంటి సెల్ఫీ? ప్రతిదాని గోడ ముందు సెల్ఫీ, డాబా ఎక్కి సెల్ఫీ, చివరికి డ్రైనేజీ పక్కన కూడా సెల్ఫీ. ఏంటి అది కూడా నచ్చేసిందా? ప్రతి దాని ముందు సెల్ఫీలు తీసి మనం ఏం ఏమంటున్నాం? ఎంత బాగుందో. బీచ్కి వెళ్తే ఏమంటాం? ఎంత బాగుందో. ఫ్లైఓవర్ ఎక్కితే ఏమంటాం? ఎంత బాగుందో. ఆకాశంలో సూర్యుడు పొద్దునే చూసాం అనుకోండి ఎంత బాగున్నాడో, సాయంత్రం చంద్రుడిని చూస్తే ఎంత బాగున్నాడో, నక్షత్రాలను చూస్తే
ఎంత బాగుంది. ప్రతి దాన్ని చూసి మనం అబ్బబ్బబ్బబ్బా అని మనం అంటున్నాం. ఆయన అన్నాడు అబ్బబ్బా కాదు, చిచ్చి చిచ్చి అని. ఇది ఆయన ఇచ్చినటువంటి సర్టిఫికెట్. ప్రతి దాని గురించి ఆయన ఇచ్చిన మాట ఏంటంటే ఏది పనికిరాదు, ప్రతిదీ కూడా వ్యర్థమే. ఇలా అన్నిటి గురించి మాట్లాడుకుంటూ వస్తూ ప్రతి దాని గురించి ఆయన ఇచ్చాడు. ప్రతిదీ వ్యర్థం వ్యర్థం అని చెప్పిన ఆయన 5వ అధ్యాయానికి వచ్చేసరికి ఒక మాట నేర్పుతాడు. 5వ అధ్యాయం మొదటి వచ్చిన, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును. మీరు గమనించండి, అన్నిటి గురించి చీ అన్నాడు. రాజమందిరాలు చీ అని చెప్పాడు, సమస్తం చీ అని చెప్పిన ఈయన ఏది పనికిరాదని చెప్పాడు. చివరికి తిండి గురించి కూడా అని చెప్పాడు. ప్రతిదీ అని పరీక్షించాడట. బట్టలు వేసుకుని పరీక్షించాడు, వ్యర్థం అన్నాడు. ద్రాక్ష రసం తాగి అంటున్నాడు, వ్యర్థం అన్నాడు. భవనాలు కట్టుకున్నాడు, వ్యర్థం అన్నాడు. ప్రతి దాని గురించి వేస్ట్ అని చెప్పిన ఈయన దేవుని మందిరం దగ్గర కూర్చొని అంటున్నాడు ఇది వేస్ట్ అన్నాడు. దేవుని మందిరమునకు వెళ్ళడం వేస్ట్ అన్నాడండి. మిగిలినవన్నీ వేస్ట్ అట. వేస్ట్ కాందేంటి? ప్రపంచములో వేస్ట్ కాందేంటి? వ్యర్థము కానిదేంటి చెప్పండి? దేవుని మందిరానికి వెళ్ళడం వ్యర్థము కాదు. ఇది ఆయన ఫీలింగ్. మన ఫీలింగ్ ఏంటి? మనకు అన్ని బాగానే ఉంటాయి. దేవుని మందిరానికి వెళ్ళడమే టైం వేస్ట్. ఎవ్వరం ఏంటి చెప్పండి? సినిమాకి వెళ్ళినా ప్రయోజనం ఉంటుంది మనకి, 3 గంటలు ఎంటర్టైన్మెంట్. షాపింగ్కి వెళ్తే ప్రతిదానికి సాటిస్ఫై అవుతాం. ఊరికి వెళ్తే, పార్క్కి వెళ్తే, బీచ్కి వెళ్తే అన్నిటి యందు ఆనందించే మనం మందిరానికి వచ్చేటప్పుడు ఏమనుకుంటా చెప్పండి? వేస్ట్ అనుకుంటున్నారా? లేదు ఇదే ప్రయోజనం అనుకుంటున్నారా? సొలొమోను గారిని అడిగితే అంటాడు అన్ని వేస్ట్, ఒకటే బెస్ట్. ఏంటది బెస్ట్? నీవు దేవుని మందిరమునకు వెళ్ళడం. వేస్ట్ కానిది భూమి మీద ఏదన్నా ఉందంటే చెప్పండి. కండలు పెంచినా వేస్ట్, గ్లామర్ పెంచినా వేస్ట్, ఆస్తులు పెంచినా వేస్ట్, ఏది పెంచినా వేస్ట్. వేస్ట్ కానిది ఏంటి? దేవుని మందిరానికి వెళ్ళడం వేస్ట్ కాదు. నువ్వు డబుల్ స్టేర్ వేసావా, ట్రిపుల్ స్టేర్ వేసావా, లేదా బుర్జ్ ఖలీఫా కంటే పెద్దది కట్టావా, ఏది కట్టినా ఆయన అంటాడు ఏదైనా వేస్ట్. ఎందుకంటే అన్ని ఏం చేస్తాడు? ఈ మట్టిలో కలిసిపోతాడు. నువ్వు కండలు దిట్టంగా పెంచు, చస్తే ఆ కండలన్నీ మట్టిలో కలిసిపోతాయి. గ్లామర్ విపరీతంగా పెంచు, నువ్వు చస్తే అది మట్టిలో కలిసిపోతుంది. నువ్వు ఆస్తులు ఎన్నైనా సంపాదించు, మట్టిలో కలిసిపోతాయి. రాజులు వాళ్ళ సంపాదన అంతా తగలేసి రాజమందిరాలు కట్టుకున్నారు. మనకు తెలుసు కదా, నెబుకద్నెజర్ ఏం కట్టాడు? వేలాడే ఉద్యానవనం. ఉన్నాయా? బూడిదైపోయా, నాశనం అయిపోయాడు. వాడు కష్టపడి కట్టిన ప్రతీది వేస్ట్ అయిపోయింది. మనుషులు ఏది సంపాదించినా, ఏది సాధించినా అది వేస్ట్. కానీ వేస్ట్ కానిది ఏంటంటే దేవుని మందిరమునకు వెళ్ళడం. ఇప్పుడు చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళి ఏది సాధించినా అది వేస్ట్. వేస్ట్ కానిది ఏంటి? దేవుని మందిరానికి వెళ్ళడం. అందుకనే సంపాదించిందంతా చచ్చేటప్పుడు వదిలేసి వెళ్ళిపోతారు. తెలుసు కదా, ఫిలాసఫర్ అలెగ్జాండర్ ద గ్రేట్, ఒక గ్రేట్ ఎంపైర్ ఆయన, ఒక రూలర్ ఆయన. అలాంటి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తెలుసా? ప్రపంచానంతా సంపాదించిన తర్వాత చచ్చిపోయాడట. చచ్చిపోయేటప్పుడు సమాజానికి ఒక మెసేజ్ తెలిపాడు. ఏంటంటే, నన్ను సమాజ్ చేసేటప్పుడు ఏం చేయండి? 2 చేతులు బయటెట్టున్నాను. దేనికి? ఎంత సాధించాను ఏది నేను పట్టుకెళ్తలేదు, ఏది నేను పట్టుకెళ్తాను. ప్రతి దాన్ని ఎక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. మీరు ఏదైనా సాధించిన ప్రతిదీ కూడా చావుతో వదిలేసిపోవాలి. ఇప్పుడు చావుతో వదలకుండా నీతో వచ్చేది, నీతో ఉండేది ఏదన్నా ఉందంటే నువ్వు దేవుని మందిరానికి వచ్చి సంపాదించుకుంటావే, అది మాత్రమే నీతో వస్తుంది. అందుకని సొలొమోను గారు అంటాడు అన్ని వేస్ట్ కానీ వేస్ట్ కానిది ఒకటి ఉంది. ఏంటది? దేవుని మందిరానికి వెళ్ళడం వేస్ట్ కాదు. కాబట్టి
దేనికి ఇంట్రెస్ట్ చూపించాలి మనం? మందిరానికి రావాలి. కానీ అన్నిటికీ బాగానే వెళ్తారు. 3 సంవత్సరాల నుంచి మొదలెడుతున్నారు ఎక్కడికి వెళ్ళడానికి, స్కూలుకు పంపించడానికి. ఒళ్ళును గోల వాళ్ళందరూ. మన టైమే నయం, 6 ఏళ్ళకి అడేసేవారు, ఇప్పుడు 3 ఏళ్ళకి. ఇక ముందుకు పోతే ఏమైపోద్దని భయం వేస్తుంది. పుట్టిన 3 నెలలని వేస్తారేమో. ఏం చేయండి, ఏడుపు కూడా నేర్పిస్తారు రేపటి నుంచి. ఒరే అలా ఆడవకు ఏమని, ఏడుపు కూడా ఇంగ్లీష్లో ఆడమంటారేమో రేపటి నుంచి. అలా ఆడవద్దు, ఇలా ఆడవాలి, అదే కదా. ఇలా అయిపోతుంది. అప్పటి నుంచి అక్కడ పంపిస్తున్నాం కదా, ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. మందిరానికి రావడానికి మాత్రం మెల్లగా తగ్గిపోతారు. అందుకేనండి కళాశాలలు పెరిగిపోయినాయి, స్కూల్స్ పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి, హాస్పిటల్స్ పెరిగిపోయినాయి. మూతపడిపోయి ఏంటనుకుంటున్నారు? మందిరాలు మాత్రం మెల్లగా మూతపడతారు. అన్నిటి దగ్గర క్రౌడ్ పెరిగిపోతుంది. క్రౌడ్ తగ్గిపోయింది ఎక్కడ? మందిరాల దగ్గర మాత్రం క్రౌడ్ తగ్గిపోతుంది. ప్రతి చోట క్రౌడ్ పెరుగుతుంది. క్రౌడ్ తగ్గిపోయే చోటు ఏదన్నా ఉంటుందంటే మందిరాల దగ్గర మాత్రం మెల్లగా తగ్గిపోతుంది, మెల్లగా. కానీ సొలొమోను గారు చెప్పింది, ఇదే మీకు ప్రయోజనకరమైంది, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మందిరానికి వెళ్ళడం వేస్ట్ కాదు, అదే బెస్ట్ అని చెప్తూ ఆయన అంటున్నాడు, పోవునప్పుడు అని అంటాడు. పోతే సరిపోదట, మరలా ఏం చేయాలి? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ప్రవర్తన అంటే అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు ప్రతి దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకో. నీ డ్రెస్ సరిగ్గా చూసుకోనులా, నీ ముఖం సరిగ్గా చూసుకోనులా. ఆయన అంటున్నాడు నీ ప్రవర్తన. ఇంకా చెప్పాలంటే అవుట్లుక్, ఇన్నర్ ఫీలింగ్స్ తో సహా. నీ అవుట్లుక్కే కాదు, మనం బయట అవుట్లుక్ చూసుకుంటాం, మనం బయట ఎలా ఉన్నా చూసుకుంటాం. ఆయన అంటాడు నీ పై వేషము నేను చూడను కానీ నీ అంతరంగం నేను చూస్తాను. కాబట్టి నీ అంతరంగాన్ని బట్టి నీ పై రూపాన్ని లెక్క. ప్రతి దానికి ఆయన చెప్పిన మాట, నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకో. అందుకనే ఎన్నింటికి వస్తున్నాం, ఎన్నింటికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, ఇవన్నీ మీకు బయట ఎవరు నమోదు చేయరు, కానీ ఒక ఆయన పిన్ నమోదు చేస్తారు. ఎన్నింటికి వస్తున్నారు, వచ్చేటప్పుడు ఎలా వస్తున్నారు, వెళ్ళేటప్పుడు ఎలా వెళుతున్నారు, ఉన్నంతసేపు ఎలా వస్తున్నారు, ప్రతి దాన్ని దేవుడు చాలా క్షుణ్ణంగా చూసే ప్రక్రియ ఎక్కడ మాత్రమే జరుగుతుంది. ఇది ప్రతిదీ నోట్ చేస్తారు. ఆయన చూపులు మన మీద ఉంటాయి. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా కేర్ఫుల్. అప్పుడు అనిపిస్తుందండి అన్ని చోట్ల బాగుంటారు మనిషి. ఇంకా చెప్పాలంటే అధికారుల దగ్గర చాలా బాగుంటారు, దేవుడి దగ్గరికి వచ్చేసరికి అసలు సరిగా ఉండదు. కొన్నిసార్లు చూసారా, రేపు ఆగస్టు 15 వస్తుంది కదా, ఆగస్టు 15కి మిలిటరీ వారి దగ్గర నుంచి పోలీసు వారి వరకు కవాతు చేస్తుంటారు సార్, సెల్యూట్ చేసుకుంటారు అధికారులకి. జెండా ఎలా నడుస్తారు, వాళ్ళ నడక ప్రతిదీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. పిన్ టు పిన్ అన్ని అర్థం చేస్తారు, చిన్న మిస్టేక్ కూడా జరుగుతుంది. ఇక్కడ సరదాగా ఉంటున్నాము, దేవుని సదులు ఎలా ఉంటున్నాం, దేవుని సదులు ఇక్కడికి వచ్చేసరికి మొక్కుబడి వ్యవహారాలు అయిపోయినాయి చాలా మంది. మొక్కుబడి మీరు గమనించండి, మొక్కుబడిగా వచ్చేసేసి మేకప్ ముఖాలతో, ప్లాస్టిక్ నవ్వులతో మనం ఇక్కడ కనబడిపోతే పాస్టర్ గారు చాలా మురిసిపోతారు, అమ్మ ఎంత మంచిదో, చెల్లి ఎంత మంచిదో అని. కానీ మీ ప్లాస్టిక్ నవ్వులు పట్టేస్తున్నది ఎవరు తెలుసా? ఆయన దొరికేస్తారు. మీ ప్లాస్టిక్ పలకరింపులు పట్టేస్తున్నది ఎవరు తెలుసా? ఆయన పట్టేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలట. మొక్కుబడి వ్యవహారాలు ఎక్కడ చేయొద్దన్నాడు, చాలా జాగ్రత్తగా చూసుకో. పోనప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని మనం మాట్లాడుతూ ఇప్పుడు ఓ మాట చెప్పాడు, భక్తిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే అన్నట్టు. భక్తిహీనులు ఏం చేస్తారు, బలి అర్పిస్తాడు. బలి అర్పిస్తున్నాడు అంటే భక్తుడా భక్తిహీనుడా? బలి అర్పిస్తున్నాడు.
పాత నిబంధన ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం ఒక బలి తీసుకొచ్చి దేవాలయంలో అర్పిస్తున్నాడు. అర్పించేవాడిని ఏమంటారు? భక్తుడు అంటారా, భక్తిహీనుడు అంటారు? భక్తుడు అంటాం. పోనీ బలి అంటే మీకు అర్థం కావట్లేదండి. చర్చికి వచ్చి కానికేసేవాడిని భక్తుడు అంటాం, భక్తిహీనుడు అంటాం. దశం భాగాలు కరెక్ట్గా ఇచ్చేవాడిని భక్తుడు అంటామా, భక్తిహీనుడు అంటాం? భక్తుడనే అంటాం మనం, భక్తుడనే అంటాం. చర్చికి ఫ్యాన్ ఇచ్చాడు, భక్తుడా భక్తిహీనుడా? ఇలా ప్రతిదాన్ని బట్టి మనం ఏమనుకుంటాం అంటే, ఆయన చర్చి కట్టించాడండి, భక్తుడండి. ఆయన చర్చి గోడ కట్టించాడండి, భక్తుడండి. చర్చి మీద సినివెట్టిచ్చాడండి, భక్తుడండి. చర్చిలో చైర్లు కొన్నాడండి, భక్తుడండి. చర్చిలో ఫ్యాన్లు ఇచ్చాడండి, భక్తుడండి. చర్చికి రంగేసాడండి, భక్తుడండి. ఇవి చెప్తుంటారు. అంటే ఇవి ఇస్తే మనం ఏమనుకుంటాం? భక్తుడు అనుకుంటాం. కానీ భక్తులే కదట. బలులు అర్పణలు భక్తులే కాదు, ఎవరు కూడా ఇస్తారు? భక్తిహీనులు కూడా ఇస్తారు. ఇంకా చెప్పాలంటే కేవలం కొంతమంది భక్తిహీనులు బలులు ఇవ్వడం మీద దృష్టి పెడతారు తప్ప భక్తి మీద దృష్టి పెట్టరు. కానీ దేవుడు అన్నాడు, భక్తిహీనులు అర్పించినట్లు అర్పించుకో, నాకు బలులు కాదు ముఖ్యం, భక్తి ముఖ్యం. భక్తి ముఖ్యం. నువ్వు ఏం తెచ్చావో దేవుడు చూడడం ఫస్ట్ నేను చూస్తాడు. మనం చుట్టాల ఇంటికి వెళ్ళాం అనుకోండి, బంధువుల ఇంటికి వెళ్తే మనం ఎలా వచ్చామో చూడరు, ఏం తెచ్చామో చూస్తారు. దేవుడు ఆ టైపు కాదు, నువ్వేం తెచ్చావో చూడట, నువ్వు ఎలా వచ్చావో చూస్తా. ఫస్ట్ గొడవ ఎక్కడొచ్చింది తెలుసా అండి? ఎక్కడొచ్చింది? బలి దగ్గరే వచ్చింది. కయ్యోనికి దేవునికి, హెబెలుకి కాదు, కయ్యోనికి దేవునికి గొడవ. మధ్యలో ఎవరిని చంపేసాడు? హెబెలు ఏం చేశాడండి? దున్నపోతు కొట్టుకున్నట్ట లేకదోని చంపేసాడు. అలాగే దేవుడి మీద కోపం వచ్చింది, హెబెలు ఏం చేశాడు? అర్పణిచ్చింది ఎవరికి? దేవుడికి. అంగీకరించింది ఎవరు? దేవుడు. మధ్యలో హెబెలు ఏం చేశాడంటే హేబేలుని చంపేసి. గొడవ స్టార్టింగ్ ఎక్కడొచ్చింది తెలుసా? ఈ అర్పణల దగ్గర. ఇద్దరు అన్నదమ్ములు తీసుకెళ్లి బలిచ్చారే ఇవ్వలేదా? ఇద్దరే ఇచ్చారు, ఇద్దరు అర్పణలు ఇచ్చారు. అర్పణలు ఇచ్చినప్పుడు కయ్యోను అర్పణ ఇవ్వడం మీద దృష్టి పెట్టాడు. ఇచ్చేశాను కదా అనుకో. కానీ దేవుడు, నువ్వు భక్తిహీనుడు, నీలో భక్తుడు అది భక్తి లేకుండా తీసుకొచ్చింది ఆయనకి నచ్చదు. ఇవ్వద్దంట ఆయన ఇవి, కానీ ఎలా ఈ భక్తితో అందుకనే దేవుడు చూసే విధానం కదా. అందుకనే అక్కడ రాయబడుతున్న మాట ఆదికాండంలో ఆ సందర్భాన్ని మనం చూస్తే దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? 4వ ఆదికాండం 4వ అధ్యాయం 3వ వచనం. కొంతకాలమైన తర్వాత కయ్యోను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. హెబెలు కూడా తన మందలో పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చాడు. యెహోవా ఫస్ట్ ఏం చూశాడు? హేబేలును. నెక్స్ట్ అతన్ని ఫస్ట్ ఏం చూస్తాడు? దీని డబ్బా చూడటం, తెచ్చే కోడిగుడ్లు చూడటం. మరేం చూస్తాడు? ఫస్ట్ నిన్ను చూస్తాడు. హెబేలు ఏం తెచ్చాడు నెక్స్ట్ చూశాడట. ఫస్ట్ ఏం చూశాడు? హెబేలును అతన్ని. ఫస్ట్ హెబేలు ఎప్పుడు గమనించండి, దేవుని చూపు ఫస్ట్ ఎక్కడ మనం. అందుకనే కానుక బాక్స్ దగ్గర కూర్చున్నట్ట ప్రభు కూర్చుని అందరు తెగేస్తున్నారు. పైగా ఆ రోజు ప్రభు కూర్చున్నాడు కదా, కొంతమంది ఇళ్ళలో ఊపి మరీ వేసుకుంటారు ప్రభు ముఖం మీద. ఎందుకంటే మనల్ని ఎవరైనా చూస్తున్నారు కూడా అబ్జర్వ్ చేస్తే ఇంకా రెచ్చిపోతుంటాం ఇచ్చేటప్పుడు. ఆ రోజు ప్రభు చూస్తాడు కాబట్టి ఇంకా జాగ్రత్తగా చూపించి మరీ వేసి ఉంటారు. కానీ అందరిని నేను చూడలేదు కదా. ఒక ఆవిడ చూశారు. ఎవరిని? ఆవిడని ఎవరు చూసింది ఎవరు? ఎంత ఇచ్చింది?
2 కాసులు. ఇప్పుడు చెప్పండి, ఈ 2 కాసులు ఎప్పుడు విలువ వచ్చింది? ఆవిడిని బట్టి వస్తుంది. మీరు ఎప్పుడు గమనించండి, అర్పణకి విలువ ఎప్పుడు వస్తుంది తెలుసా? నిన్ను బట్టి అర్పణకి విలువ వస్తుంది. అర్పణ బట్టి నీకు విలువ రాదు. ఒకవేళ అర్పణ బట్టి విలువ మనుషులు ఇస్తారు. 100 రూపాయలు ఇస్తే ఒకలా, 1000 రూపాయలు ఇస్తే ఇంకోలా మనుషులు చూస్తారు. కానీ దేవుడు అలా చూస్తాడు. నిన్ను బట్టి నువ్వు తెచ్చిన దానికి వాల్యూ. 2 కాసులకి ఆయన ఇచ్చిన విలువ తెలుసా? ఆ రోజు కానుక బాక్సులో వేసిన వాళ్ళందరికంటే కూడా ఎక్కువ వాల్యూ ఎవరు కట్టాడు? ఆ విధవరాలు. అంత విలువ ఎందుకు వచ్చింది? అంత విలువ ఎందుకు వచ్చింది అంటే ఆవిడ విలువ వృద్ధాన్ని చూసారా? ఎవరో క్రికెటర్ అంట టీ షర్ట్ వేసుకున్నారట. ఆ టీ షర్ట్ కి వాల్యూ ఎంత? మధ్యలో ఒక ఆయన క్రికెట్లు అందరూ వేసుకునే జెర్సీలు ఉంటే చూసారు, అన్ని ఎత్తుకుపోయి అమ్మేస్తే సుమారు 6 లక్షల పైగా సంపాదించారు. ఏంటవి? వాళ్ళు విడిచిపెట్టేసిన బనియన్. ఈ బనియన్స్ తీసుకెళ్ళి అమ్మితే ఎంత వస్తుంది? 1,00,000. అందుకనే వాళ్ళు వేసుకుని వదిలేసిన బట్టలకు అంత విలువ ఎందుకు వస్తుంది? టీ షర్ట్ ఎంత వస్తుంది? గట్టిగా ఉంటే 50 రూపాయలు ఉంటుంది, 100 రూపాయలు ఉంటుంది, 1000 రూపాయలు ఉంటుంది. అంత 1000 రూపాయలు ఆ టీ షర్ట్కి లక్షలు పలుకుతున్నాయంటే దేని బట్టి వచ్చింది? అది వేసుకున్న వ్యక్తిని బట్టి. కొన్నిసార్లు మనం కూడా చూసారా, కొన్ని వస్తువులు దాచుకున్నారు. పరుగు పందులు గెలిచామనుకోండి, ఇచ్చింది పెన్సిలే, కాస్ట్ ఎంత? 2 రూపాయలు. కానీ చాలా మంది దాచుకుంటారు. దేనికి? ఎవరిచ్చారు తెలిసి పెన్సిల్? ఎవరిచ్చారు? ప్రెసిడెంట్ గారు వచ్చి ఇచ్చారు. ప్రెసిడెంట్ గారు ఇచ్చారు కాబట్టి పెన్సిల్కి ఏమొచ్చింది? విలువ వచ్చింది. ఇచ్చిన పర్సన్ బట్టి విలువ వస్తుంది. ఇచ్చిన పర్సన్ బట్టి ఇచ్చిన వస్తువుకి విలువ వచ్చింది. అలాగే తెచ్చిన మనల బట్టి, తెచ్చిన తానికి ఏమొస్తుంది? విలువ వస్తుంది. భక్తుడిస్తే ఆ అర్పణకు వాల్యూ పెరుగుతుంది. భక్తిహీనుడిస్తే ఆ అర్పణకు అసలు వాల్యూయే ఉండదు. అసలు అందుకనే దేవుడు ఫస్ట్ ఎవరిని చూసాడట? హెబేల్ని చూసాడట. నెక్స్ట్ ఎవరిని చూశాడు? హెబేల్ అర్పణ చూశాడు. హెబేల్ను అతను అర్పణ. నెక్స్ట్ కయ్యోన్ను అతను అర్పణ. నెక్స్ట్ ఎవరిని చూశాడు? కయ్యోను చూశాడు. కయ్యోను నచ్చలు. నెక్స్ట్ కయ్యోను అర్పణ. కయ్యోను నచ్చలేదు కాబట్టి కయ్యోను తెచ్చింది కూడా. చాలా మంది అన్నారు కయ్యోను తక్కువ తెచ్చాడు, హెబేలు ఎక్కువ. అది కాదు, మనకు రకరకాలుగా అర్థం అవుతుంది వాటి. అక్కడ ఎక్కువ తెచ్చాడు, తక్కువ తెచ్చాడు కాదు. ఇంకొక ఆయన అయితే కయ్యోను నాన్ వెజ్, కయ్యోను వెజిటేరియన్ తెచ్చాడు, వెజిటేబుల్స్ తెచ్చాడు. హెబేలు మనం చుట్టాల ఇంటికి వెళ్ళామనుకోండి, ఏం పెట్టాలి? నాన్ వెజ్ పెడితే బాగా చూసినట్టు, వెజిటేబుల్స్ పెడితే బాగా చూడనట్టు. అందుకనే ఒకళ్ళ ఇంటికి వెళ్ళామంటే కోడిని కొయ్యాలి, ఇంకా ఘనంగా చేయాలంటే మేకను కొయ్యాలి. ఎంత ఏది పెద్దలు కోస్తే అంత వాల్యూ ఇచ్చినట్టు. కాబట్టి ఆయన చెప్పిన మాట చాలా బాధాకరం. ఏంటంటే ఇలా అర్థం చేసుకున్నాడు. ఏంటి అర్థం అంటే, ఈయన నాన్ వెజ్ తెచ్చాడు కాబట్టి దేవుడు ఇష్టపడ్డాడు, ఆయన వెజిటేబుల్స్ తెచ్చాడు కాబట్టి. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. ఏంటనుకుంటున్నారు? ప్రభు ఏం పంచాడు? 5 రొట్టెలు, చేపలు పంచాడు. కానీ బెరకర పంచాడు, దొండగర పంచాడు. గుర్తుతో పాటు ఏం పెట్టాడు అంటే ప్రభువుకి ఏది ఇష్టం? ఇలా ఉన్నది దానివే చేస్తాం. దానికి కూడా ఫీల్ అవ్వలేదు, ఇంకో దానికి ఫీల్ అయింది. దేనికంటే పేతురు గారు అబద్ధం ఆడినప్పుడు ఏం చూసింది? మానవుగా చూసింది, వెంటనే చూసింది. ఏం కూసింది? కోడి కూసింది. కోడి చేత ఎందుకు పోయించాడు దేవుడు? చెప్పండి. కోడి అంటే ఆయనకి ఎక్కువ. ఇలా ఉన్నారు 10 మంది చూస్తే ఎలా ఉంటుంది? మళ్ళీ పైకి ఈ ప్రసంగం ఎక్కడెక్కడ చేశాడు? టీవీలో చేశాడు ఆయన. టీవీ ప్రసంగికుడు. టీవీలో ప్రసంగం చేస్తే దాన్ని రికార్డింగ్ చేసి తమ్ముడు నా పంపించి అన్నయ్య ఇలా చెప్తాడు అని.
నేనేం చేయను. నేనేం ఏంటిదంటే ఇది ఇలాంటి ప్రసంగాలు అంటే చూడండి ఎలా అర్థమైంది. ఈయన నాన్ వెజ్ తెచ్చాడు కాబట్టి ఇష్టపడ్డాడు, ఆయన వెజిటేబుల్ తెచ్చాడు కాబట్టి ఇష్టపడలేదు. వెజిటేబుల్స్ దేవుడు ఇచ్చింది. మరేంటది? మరి కార్యపదాలు ఏం పెట్టింది? ఏం పెట్టింది? డైలీ కోడి కోసిందా? ఏ లేవు. మేకను కోసింది. అక్కడ ఏం లేవు, జస్ట్ ఒక రొట్టె కాదు. ఒక రొట్టె. నువ్వేం పెట్టావు కాదు, దేవుడు నువ్వు ఎలా ఉన్నావు, నువ్వేం చేసావో కాదు, ఫస్ట్ నిన్ను చూస్తాడు. నువ్వు నచ్చితే నువ్వు తెచ్చిన ప్రతిదీ ఆయన నచ్చింది. నువ్వు తెచ్చిన 10 పైసలు దానికి వాల్యూ పెరుగుతుంది. నువ్వు తెచ్చిన 10 పైసలకి 10 లక్షల వాల్యూ వాల్యూ పెరుగుతుంది. లేదు నువ్వు 10 లక్షలు తెచ్చుకున్నావు, ఇది తమ్మిడి విలువ లేదు. 10 లక్షలు తెచ్చిన తమ్మిడి విలువ లేదు. కయ్యానికి ఏం లేదు, భక్తి. ఇదే ఆయన భక్తి ఫలించేదాన్ని ఏమి ఇవ్వాలి. కాబట్టి మీరు భక్తుల ఇచ్చేదాని మీద కాదు, మీ మీద పెట్టాలి. భక్తి ఎవరి మీద పెట్టాలి? మన మీద పెట్టాలి. నువ్వు దేవుని మందిరంలో వెళ్తున్నప్పుడు ఏం తీసుకెళ్తున్నావు కాదు, ఏ బట్టలు వేసుకెళ్తున్నావు కాదు, ఎలా రెడీ అయ్యావు కాదు. మొదట రెడీ 10 మంది కట్టిన చీర కట్టరు, పెట్టిన నగలు ఇలా మార్చి పాత చీరే ఉందని చెప్పి ప్రార్థన రావడం అంటే దేవుడు కట్టిన చీర కట్టి రావద్దన్నాడా? నువ్వు చెప్పడం కట్టే బట్టల మీద, నువ్వు పెట్టే వస్తువుల మీద పరిస్థితులు మరి ఎక్కడ పెడతాడంటే నీ మీద భక్తి ఏం పట్టుకెళ్తున్నాం, ఏం పెట్టుకుంటున్నాం ఇదే చేస్తారు. మీరు వాటి మీద దృష్టి పెట్టండి. భక్తిహీనులు అర్పించినప్పుడు బలి అర్పించుట కంటే సమీపించి ఏం చేయండి? ఆలకించండి. ఏం చేయండి? ఆలకించండి. ఎలా ఆలకించండి? సమీపించి ఆలకించండి. సమీపించి ఎందుకు ఆలకించాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంలో అంటే మనకి సౌండ్ సిస్టమ్ వచ్చింది, అదే కదా, పెద్ద పెద్ద బాక్సులు. మీరు చివరేంటి ఊరు చివరున్నా మీ దాకా దేవుని మాటలు వినపడే అంత ఎక్విప్మెంట్ వచ్చింది. ఇది ఇప్పుడు. ఒకప్పుడు ఈ సౌండ్ సిస్టమ్ లేదు. ఈ సౌండ్ సిస్టమ్ లేనప్పుడు ఎలా మాట్లాడేవారంటే ఇలాగే నిలబడి మాట్లాడుతుంటే, ఈ నిలబడి మైక్ లేకుండా నేను మాట్లాడుతున్నాను, ఎక్కడ దాకా వినపడుతుంది? ఈ మైక్ ఆపేసాను, ఎక్కడ దాకా వినపడుతుంది? ఎవరికి బాగా వినపడుతుంది? ఈ ఫ్రంట్ రోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా వినపడుతుంది. నా చుట్టూ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగా వినపడుతుంది. నా చుట్టూ కాకుండా ఆ బయట వాళ్ళకి వినపడుతుంది. మైక్ ఉంది కాబట్టి ఇప్పుడు వినపడుతుంది. మైక్ లేకపోతే వినపడుతుందా? వినపడుతుంది. ఇప్పుడు ఆ టైంలో మైకులు లేవు. మైకులు లేని కాలంలో ప్రసంగం చేస్తుంటే ఇప్పుడు ఆ మాటలు బుర్రకెక్కాలంటే ఎక్కడ కూర్చోవాలి? సమీపంలో కూర్చోవాలి. ప్రసంగికుడు అంటాడు, మీరు ఎక్కడ కూర్చోండి? సమీపించి. మీరు గమనించండి, అన్నిటికీ ముందు రోజులో ఉంటారు. వాక్యానికి వచ్చినప్పుడు ఒకసారి చూసారా, కొంతమంది ముందుకు రారేనా? ఏదైనా సభలు పెట్టామనుకోండి, సభల్లో చైర్ చేస్తూ చూస్తారు, వరుసకి ముందు రోజు నుంచి వెనక రోజు వరకు ఉంటుంది. ఒక ఆయన వస్తాడు, వచ్చి వెనకాల ఉన్న కుర్చీ తీసుకుని ఇంకా 1 కిలోమీటర్ దూరం వచ్చి వేసుకుంటాడు. ఆల్రెడీ వెనకాల వేసింది, ఇంకా వెనక పట్టుకెళ్ళి వేసుకుంటాడు. లేదు గ్రౌండ్ లో పెట్టామనుకోండి, గ్రౌండ్ లో ఉన్న కుర్చీ తీసుకెళ్లి అవతల రోడ్డు పక్కన వేసుకుంటాడు. ఇద్దరు చూడలేదు. పోనీ మన ఇంటి దగ్గర ప్రేయర్ పెట్టుకున్నాం అనుకోండి, వచ్చి కూర్చోడని మనం పిలిస్తే వచ్చి ప్రేయర్ లో కూర్చోడు, ప్రేయర్కి అంత దూరంలో కూర్చుంటాడు. లేదా అంటరానోళ్ళ మనందరం అంత దూరాన్ని ఎందుకు కూర్చున్నాం? కొంతమందికి లోపలికి రావడానికి ఇష్టం అనుకో, మరి ఎక్కడ దూరంగా ఉంటారండి, చాలా దూరంగా ఉంటారు. ఎందుకు దూరంగా ఉన్నావు? ఎందుకు దూరం? వినాలనుకున్నవాడు, చెయ్యాలనుకున్నవాడు ప్రతి పనికి ఎక్కడ ఉంటాడు?
ముందు అందుకని ఇలా వెనక్కి వెళ్ళిపోవాలి, అందరికి వినపడేటట్టు ఆ, ఈ బాక్స్ బాక్స్. కానీ ఒకప్పుడు ఇప్పుడే అనకుండా దూరం ఎంత సౌండ్ సిస్టమ్ ఉన్నా ఇప్పుడే కొంతమంది వాక్యం వింటారు, చెవులు అటో బాక్స్ ఇటో బాక్స్ పెట్టేసి ఏంటంటే ఆ కాన్సన్ట్రేషన్ అంత గొప్ప ఉంటుంది. ఎందుకంటే ముందే ఇంటి దగ్గర ఫిక్స్ అయ్యి వస్తారు, ఈ రోజు ఏం చెప్పినా ఏం చేయకూడదు, వినకూడదని ఫిక్స్ అయ్యి వచ్చి ఒక్క మాట లోపలికి వెళ్తారు. ఒక మాట ఇంత సౌండ్ సిస్టమ్ ఉంటేనే వింటలేదు కదా, మరి ఆ కాలంలో ఎలాంటి పండితులు ఉంటారు చూడండి. ఆ కాలంలో ఏమీ లేదు కాబట్టి పరిస్థితి ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. ఇలా వీళ్ళకి ఏమెక్కుతుంది, ఎంత సౌండ్ సిస్టమ్ ఉంది, ఎంతగా ప్రయాసపడుతుంది. ఈ కాలంలోనే వాక్యం మన లోపలికి వెళ్ళనివ్వకుండా ఇన్ని ఆటంకాలు అయిపోతాయి. ఆ కాలంలో ఏదీ లేదు, ఏదీ లేని కాలంలో దేవుని వాక్యం బుర్రకెక్కాలంటే ఎంత జాగ్రత్తగా వినాలి, ఎంత జాగ్రత్త. అందుకే ఆయన అంటాడు, ఫస్ట్ ముందుకెళ్ళి ముందుకెళ్ళి ముందు రోలో కూర్చొని. ఇప్పుడు ఫస్ట్ రోలో కూర్చుని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సౌండ్ సిస్టమ్ లేదు, మీరు దేవుని మందిరానికి రావాలి, వాక్యం వినాలి. వాక్యం వినాలి కాబట్టి నేను వాక్యం ప్రకటిస్తాను కాబట్టి నేను చెబుతున్న మాటలు ఎవరికి బాగా వినబడతాయి, ముందు రోలో ఉన్న వాళ్ళకి బాగా వినబడతాయి. ఇలా వినబడతాయి కాబట్టి ఫస్ట్ వచ్చి ముందు రోలో కూర్చోవాలంటే ఈ ఫస్ట్ రో ఎవరికైతే కావాలో అలా ఏ టైంలో రావాలి, ముందు రావాలి. అవునా? అంటే చూడండి, ఎదర కూర్చోవడానికి ముందు కూర్చోవడానికి ముందే వచ్చి ఏం చేయాలి, కూర్చో. అంటే అర్థం ఏంటంటే సాయంత్రం 8 గంటలకు ప్రసంగం అయితే సాయంత్రం 6 గంటలకు మీటింగ్ ప్రారంభం అవుతుంటే మీరు ఎప్పుడు వచ్చేయాలి, మధ్యాహ్నం వచ్చి చూస్తారు. కొన్నిసార్లు చూసారా, కొన్నిసార్లు మొన్న ఈ మధ్యకాలంలో ఒక న్యూస్, ఆర్సీబీ అట కప్పు గెలిచిందట. ఆర్సీబీ కప్పు గెలిస్తే కప్పు గెలిచినందుకు సెలబ్రేషన్ మొదలెట్టారటండి వీళ్ళందరూ. సాయంకాలం ఆటగాళ్ళందరూ వచ్చి గ్రౌండ్ లో సెలబ్రేషన్ చేస్తారంటే మన పండితులందరూ వెళ్ళిపోయారట. ఎవరు? ఈ పనిలేని పండితులందరూ ఎప్పుడు వెళ్ళిపోయారనుకున్నారు? సాయంత్రం వస్తారంటే వీళ్ళు పొద్దున్న వెళ్ళిపోయారట. ఎందుకంటే అందరికంటే ఇప్పుడు ఆ ఆటగాళ్ళని ఎక్కడ నుండి చూడాలి, ముందుండి చూడాలి. ముందుండి చూడాలంటే సాయంత్రం వచ్చే టైంకి వెళ్తే దొరకవు. కాబట్టి ఇప్పుడు ముందే మనం ఉండాలంటే ముందే వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోయారు. అందుకే పూర్వం మీరు గమనించండి, సినిమా హాల్కి సినిమా టికెట్ల కోసం ఎప్పుడు వెళ్ళిపోయారనుకున్నారు? తెల్లారి సినిమా రిలీజ్ అయితే రాత్రిపూట వెళ్ళిపోయి ఆ థియేటర్ దగ్గర పడుకునేవారు. దేనికి? ఫస్ట్ రోజు ఏం చేయాలి, ఫస్ట్ షో. ఎంత ఇంట్రెస్ట్ ప్రతి చోట కనబడుతుంది, సినిమాల దగ్గర కనబడుతుంది, క్రికెట్ దగ్గర కనబడుతుంది, ఆటల దగ్గర కనబడుతుంది, ప్రతి దాని దగ్గర కనబడుతుంది. కానీ ఎప్పుడైనా ఈ రోజు నేను ఫస్ట్ సీట్ నాకే కావాలని చెప్పి ఎంతమంది పోటీ పడి దేవుని మందిరానికి వస్తారు? ఇది పెట్టాలండి పోటీ. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తాం, సెకండ్ వచ్చిన వాళ్ళకి సెకండ్ ప్రైజ్ ఇస్తాం. పెట్టినారు ఆరు మీరు. కానీ ఇక్కడ ఎవరు కానీ అక్కడ ఇస్తాడు ఆయన. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజు, నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ ప్రైజ్. ప్రసంగి అదే అంటున్నాడు, మీరు సమీపించి మాటలు ఆలకించాలి. సమీపించి ఆలకించాలంటే మీరు ఫస్ట్ ఉండగా ఉండాలి, ఫస్ట్ ఉండాలి, లాస్ట్ ఉండడం కాదు. ఎందుకంటే మీరు వినాలి. ఎందుకు వినాలి? ఆలకించుట శ్రేష్టం. మీరు గమనించండి, కయ్యోను అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించలేదు తెలుసా? ఎందుకు అంగీకరించలేదంటే హెబ్రీకి పత్రిక రాస్తూ భక్తుడు అంటాడు, ఆయన బలిలోనట ఒకటి మిస్ అయిందట. ఏంటా మిస్ అయింది? చూడండి, 11వ అధ్యాయం హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడుతున్న ఆ సందర్భాన్ని మనం చూడగలిగితే 11వ అధ్యాయం 4వ వచనం, విశ్వాసమును బట్టి హెబేలు కయ్యోను కంటే శ్రేష్టత మిస్ అయింది. కయ్యోను అర్పణలో ఏం లేదు, శ్రేష్టత లేదు. హెబేలు అర్పణలో ఏముంది? శ్రేష్టత ఉంది. ఈ శ్రేష్టత మిస్ అయిందట. శ్రేష్టమైంది హెబేలు తెచ్చాడు, శ్రేష్టము కానిది కయ్యోను తెచ్చాడు. ఏంటా శ్రేష్టత? అదేందా మనం చదువుకున్న ప్రసంగి గ్రంథంలో. ఏంటది? సమీపించి ఆలకించుట శ్రేష్ట. ఏంటి శ్రేష్టత? ద బెస్ట్. ఎప్పుడు వస్తుంది తెలుసా? నువ్వు ముందు వినాలి.
ఎగ్జామ్ బాగా రాయాలంటే ఏం చేయాలి? బాగా చదవాలి. బాగా చదవాలంటే ఫస్ట్ లెసన్ చెప్తున్నప్పుడు ఏం చేయాలి? బాగా వినాలి. బాగా విన్నవాడు బాగా చదువుతాడు. బాగా చదివినవాడు బాగా రాస్తాడు. ఎగ్జామ్లో ద బెస్ట్ రావాలంటే ఫస్ట్ నువ్వు ఎక్కడ ఇంట్రెస్ట్ చూపించాలి తెలుసా? వినేటప్పుడు చూపించాలి. కానీ మన వాళ్ళకి అప్పుడు రాదు. ఎప్పుడు వస్తుంది అనుకున్నారు? ఎగ్జామ్ రేపు అనగా ఇవాళ వేస్తారు. ఇవాళ పుస్తకాలు ముందే చేసుకుని ఫస్ట్ అప్పుడు 10 మంది తలకి ఏంటది కొబ్బరి నూనె రాసేస్తారు. మన వాళ్ళు అయితే వాళ్ళైతే బయట బూడిద రాసేస్తారు. వాళ్ళు బూడిద రాసేసి మన వాళ్ళు కొబ్బరి నూనె సిలివేయండి సిలివేయండి వీళ్ళని వేసి వాళ్ళ ముందు సిలివే కొబ్బరి నూనెతో సిలివేయాలట. సిలివేయండి. సిలివేసి తర్వాత అమ్మ నా కోసం ప్రార్థన చేయి. ఇంట్లో అమ్మకి నాన్నకి నాన్న నువ్వు నా కోసం ప్రార్థన చేయి. లేకపోతే పాస్టర్ గారికి మీరు మా కోసం ఏం చేయండి? ప్రార్థన చేయి. ఇంతమంది ఇప్పుడు ఈడు పాస్ అవ్వడం కోసం ఎంతమంది మోకాళ్ళు వేయాలి చూడండి. ఇంతమంది మోకాళ్ళు వేయాలట. దేనికి? ఈ నెల ఇప్పుడు రాస్తాడు, యుద్ధానికి వెళ్తాడు. మరి యుద్ధానికి వెళ్తాడు, ఏర తిలకం దిద్దినట్టు దిద్ది ఏం చేయాలి? ఇప్పుడు ఈయన్ని పంపించారు. పైగా ఈయన ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, ప్రాబ్లం అర్థం ఉన్నారు. ఆయనది కాదట. ఫస్ట్ ఈ ప్రార్థన దేవుడు ఫస్ట్ మనం భక్తులం కాదు. పాస్టర్ గారు అసలు పాస్టర్ గారే కాదు. ఎందుకంటే పాస్టర్ గారి ప్రార్థన ఎవరైనా లేదు ఇప్పుడు. ఇదేంటి తప్పు ఇది కాదు. ఎవరిది? పాస్టర్ గారిదా. పాస్టర్ గారు ఇంకా అడ్వాన్స్ అనుకోండి, అసలు దేవుడే లేడంటారు. ఎందుకంటే ఉంటే ఇంద్రుడు ఏం చేద్దుడు? నన్ను పాస్ చేయండి. నువ్వు అప్పుడు కాదు కంగారు పడాల్సింది. ఎప్పుడు నువ్వు జాయిన్ అయిన రోజు ఉంటుంది చూస్తావా, ఆ రోజు నుంచి లాస్ట్ వరకు నువ్వేం చేయాలి? వినాలి. చెప్పిన ప్రతి దాన్ని వినాలి. విన్నదాన్ని ఏం చేయాలి? చదవాలి. చదివిన దాన్ని ఏం చేయాలి? రాయాలి. ఇప్పుడు రాస్తున్న ఆ పేపర్ ఏదైతే ఉందో అది నీ ప్రతిభకు గుర్తయితే ఈ ప్రతిభ ఇక్కడ బయటపడాలంటే నువ్వు స్టార్టింగ్ నుంచి హోంవర్క్ చేయాలి. ఇప్పుడు మీరు ఆలోచించండి, కయ్యోను ఆ రోజు బలి తెచ్చాడే, అది ఎగ్జామ్ రోజు. కానీ ఆ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళడానికి ముందేం చేయాలి తెలుసా? ప్రిపేర్ అయ్యి రావాలి. బలి తీసుకెళ్తున్నాను, అర్పణ తీసుకెళ్తున్నాను, ఎలా తీసుకెళ్ళాలి అన్నది ప్రిపేర్ అవ్వాలి. నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళి ఎలా ఇవ్వాలి అని. ఎందుకంటే ఎలా వెళ్ళాలో ఒక ప్రాసెస్ ఉంటుంది, ఎలా ఇవ్వాలో ఒక ప్రాసెస్ ఉంటుంది. మీరు గమనించండి, పాత నిబంధన ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు యాజకుడు ప్యాంటు చొక్కా వేసుకుని వెళ్ళిపోయి బలిస్తే కుదరదు. మరి ఏం చేయాలి? ఒక డ్రెస్ ఉంటుంది వాళ్ళకి, ఆ డ్రెస్ వేసుకోవాలి. వేసుకున్న డ్రెస్ దానికి ముందు స్నానం దగ్గర నుంచి చెప్తాడు. స్నానం ఎలా చేయాలి, కాళ్ళు చేతులు ఎలా కడగాలి, బట్టలు ఎలా వేసుకోవాలి, నెత్తిన టోపీ ఎలా పెట్టుకోవాలి, రక్షారేఖలు ఎలా కట్టుకోవాలి. ఇలా కట్టుకుని ఇప్పుడు దేవుని మందిరానికి రావాలి. ఇవన్నీ ధరించుకుని దేవుని మందిరానికి రావాలి. పరిశుద్ధుడై రావాలి, ప్రతిష్ఠింపబడి రావాలి, నిష్ఠతో రావాలి. ఇలా వచ్చి ఇప్పుడు బలి అర్పించాలి. ఫస్ట్ ఇంత సిస్టమ్ ఉంది కదా, ఈ సిస్టమ్ ఇవన్నీ తెలుసుకుని రావాలి. అలా కాకుండా ఏది మిస్ అయినా ఏమైపోతారు? చచ్చిపోతారు. ఏది మిస్ అయినా చచ్చిపోతారు. వచ్చావు కదా, వచ్చిన తర్వాత నెక్స్ట్ బలి అర్పించడానికి పశువుని తీసుకురావాలి. ఏ పశువు పడితే ఆ పశువు కాదు, దేవుడు లెక్కలు చెప్పాడు. ఏంటి ఆ లెక్కలు అంటే, ఇదిగో దహన బలికి పశువు కావాలి, సమాధాన బలికి పశువు కావాలి, కృతజ్ఞతా బలికి పశువు కావాలి. ఇలాంటి విషయాలన్నీ చెప్పాడు. చెప్పినవన్నీ ఏం చేయాలి? ఇప్పుడు దహన బలి అర్పిస్తున్నావా, అయితే దహన బలికి ఏది కావాలో తీసుకురావాలి. అలా కాకుండా వేరే తీసుకొచ్చేస్తే కుదరదు. దేవుడికి కొన్ని రూల్స్ ఉన్నాయి. మీరు గమనించండి, ఇండియాలో రూపాయి తీసుకెళ్ళాం అనుకోండి, ప్రతి చోట మారుతుంది. ఇదే రూపాయి అమెరికా తీసుకెళ్ళాం అనుకోండి, మారుతుందా? అమెరికా డాలర్ ఎక్కడ తీసుకొచ్చాం అనుకో, మారుతుందా? ఇక్కడ రూపాయికి వాల్యూ, అక్కడ డాలర్కి వాల్యూ. అక్కడ ఏదైనా కొనాలంటే జేబులో ఏముండాలి? డాలర్ ఉండాలి. ఎక్కడ ఏదైనా కొనాలంటే రూపాయి ఉండాలి. ఒకవేళ నీ దగ్గర డాలర్ ఉంటే దాన్ని రూపాయిగా కన్వర్ట్ చేసి అప్పుడు మార్చుకోవాలి. లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత నీ దగ్గర రూపాయి ఉంటే డాలర్గా మార్చుకుని అప్పుడు ఖరీదు చేయాలి. మనకే భూమి మీద రూల్స్ ఉంటే మరి దేవుడికి లేవా? దేవుడు కూడా ఇలా అర్పించాలి అని చెప్పాడు. ఇవన్నీ శ్రద్ధగా హెబేలు ఉన్నదట
ఎవరు చెప్పారు హెబేలుకి? ఎవరు చెప్పారు? నాన్న చెప్పారు, అమ్మ చెప్పింది. నాన్న, దేవుడు ఉన్నాడు, దేవుడికి ఏం అర్పించాలి? బలి అర్పించాలి. అర్పించేటప్పుడు ఏం అర్పించాలి తెలుసా? ఇదిగో ఇలా అర్పించాలంటే నాన్న చెబుతున్న మాటని శ్రద్ధగా విన్నది ఎవరు? హెబేలు విన్నాడు. వినని వాడెవడు? కయ్యోను వినలేదు. కయ్యోను వినలేదు, హెబేలు విన్నాడు. విన్నాడు కాబట్టి ఆయన బలిలో శ్రేష్టత ఏంటి తెలుసా? ఏం తీసుకెళ్ళాడట? తన మందలో ఏంటవి? తొలుచూలు తీసుకెళ్ళాడట. బలికి ఏమివ్వాలి? తొలుచూలు. నెక్స్ట్, తొలుచూల్లో మరలా క్రొవ్వున వాటిని తీసుకెళ్ళాడు. ఏముండాలి అర్పించడానికి? క్రొవ్వు ఉండాలి. తొలుచూలు ఇవ్వాలి, నెక్స్ట్ క్రొవ్వును ఇవ్వాలి. ఇప్పుడు పశు సంపదలోంచి తీసుకెళ్తున్నాడు కాబట్టి ఇవి ఇవ్వాలి. ఇవి ఇవ్వాలి కాబట్టి అవి తీసుకెళ్ళి అర్పించాలి. కయ్యోను పంట పొలంలోంచి తీసుకెళ్తాడు కదా, పంట పొలంలోంచి తీసుకెళ్ళేటప్పుడు ఏమి ఇవ్వాలి? ప్రథమ ఫలాలు ఇవ్వాలి. అవునా? దేవుడు చెప్పాడు కదా, ప్రథమ ఫలాలు ఇవ్వాలి. లేదా పిండి అయితే పిండి గురించి చెప్తాడు, నూనెతో కలిపి ఇవ్వాలి. ఇలా ఒక పద్ధతి ఉంది. కానీ ఏం తెలీదు. ఏం చేశాడు? ప్రథమ ఫలాలు కాదు, ఆ రోజు అర్పించేటప్పుడు గబగబా చేతికి ఏది దొరుకుతుంది ఒక పాత్రలో వేసుకుని తీసుకుని వచ్చాడు. కానీ హెబేలుకి అన్నీ తెలుసు, కయ్యోనుకు ఒకటే తెలుసు, దేవుడికి ఏమి ఇవ్వాలి? అర్పణ ఇవ్వాలని తెలుసు. హెబేలుకి అన్నీ తెలుసు, దేవుడికి ఇవ్వాలి, ఇవ్వాల్సిన దేవుడికి ఏమి ఇవ్వాలో ఎలా ఇవ్వాలో హెబేలుకి తెలుసు. కయ్యోనుకు ఒకటే తెలుసు, దేవుడికి ఇవ్వాలి అని తెలుసు. అంతే తెలుసు కాబట్టి తెచ్చేసాడు. తెచ్చేసేసి పడేశాడు. తీసుకో, నీకు ఇవ్వాలంట కదా, ఏం చేస్తున్నాను నేను? ఇస్తున్నాను. కానీ హెబేలు అన్నీ తెలుసుకుని పట్టుకొచ్చాడు. అందుకనే అన్నీ తెలుసుకున్నాడు కాబట్టి శ్రేష్టత వచ్చింది. తెలియదు కాబట్టి శ్రేష్టత రాలేదు. కయ్యోను అర్పణలో మిస్ అయిందని తెలుసా? కయ్యోను వినకుండా వెళ్ళాడు, హెబేలు విని వెళ్ళాడు. ఇప్పుడు చెప్పండి, వింటే మనకి ఏమొస్తుంది? శ్రేష్టత వస్తుంది. ఇప్పుడు నీ భక్తిలో శ్రేష్టత రావాలంటే ముందు ఏం చేయాలి? వినాలి. ప్రార్థన చేస్తే సరిపోదు. ప్రార్థన చేయడానికి ఏముండాలి? దేవుడు పాపుల మనవి వినాడు. తెలుసా? ఫస్ట్ మనం పాపం చేయకుండా ఉండాలి. 10 మంది బయటికి వెళ్తారు, పాపం చేస్తారు. బయటికి వెళ్ళి పాపం చేయడం, బయట బండ బూతులు మాట్లాడుతుందావుగా. బయటికి వెళ్తే బండ బూతులు మొత్తం మామూలుగా కాదు, చీల్చి చెండాడేది ఎవరు నేను. కానీ మరలా మందిరానికి వచ్చిన ముసుగేసిందంటే భక్తురాలు, ముసుగు తీస్తే మూర్ఖురాలు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు లేదా? ఆశ్చర్యపోతుంటారు వీళ్ళని చూసి. ఏంటి ఇంత భక్తి, మరి బయటికి వెళ్తే ఇది డబల్ గేమ్ ఉంది చూశారు. ఈ డబల్ గేమ్ దేవుని దగ్గర పనిచేయదు, అస్సలు పనిచేయదు. దేవుడు ఫస్ట్ అంటాడు, నువ్వు ఇక్కడ నీ ప్రార్థన అంగీకరించాలంటే ఇక్కడ ఎంత భక్తిగా ఉంటున్నావు బయట కూడా నీ క్యారెక్టర్ అలాగే ఉంది. బయట గయ్యాలి, ఇక్కడికి వస్తే ప్రార్థనా పర్వాలు అవుతాయి. నీ గయ్యాలి తను వదిలేసి ప్రార్థనా పర్వాలు. అందుకే ఫస్ట్ ప్రార్థన చేయడం ఎలాగో తెలియాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వినాలంటే మనం ఎలా బతకాలో తెలియాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. కానీ ప్రార్థన చేయడం మీద మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్రార్థన అందరూ చేస్తారు, లేరని కాదు. పొద్దున్నే లేచి చేస్తాం, మధ్యాహ్నం చేస్తాం, సాయంత్రం చేస్తాం, మందిరానికి వచ్చి చేస్తాం, ప్రతి పనికి బయటికి వెళ్ళేటప్పుడు చేస్తాం. చేస్తున్న నీవు దేవుడు ఇష్టపడేటట్టుగా నీ ప్రార్థన ఉంటుందా? ఎప్పుడు ఇష్టపడతాడు? నువ్వు నచ్చితే నీ ప్రార్థన ఇష్టపడతాడు. ఫస్ట్ నువ్వు నచ్చాలి. నువ్వు నచ్చితే నీ ప్రార్థన వెంటనే చెవియొగ్గుతాడు. వెంటనే నీ ప్రార్థనకు చెవి యొగ్గాలంటే ఫస్ట్ నువ్వు నచ్చాలి. అందుకే ఫస్ట్ ఆయనకి హెబేలు నచ్చాడు, తర్వాత అర్పణ నచ్చింది. అలాగే మనం నచ్చితే మనం తెచ్చింది నచ్చుతుంది, మనం నచ్చితే మనం చెప్పేది నచ్చుతుంది. ప్రతిదీ ఆయనకి నచ్చాలంటే ఫస్ట్ నువ్వు నచ్చాలి. నువ్వు నచ్చాలంటే నువ్వు భక్తుడిగా ఉండాలి. అదే ఆయన అంటున్నాడు, భక్తిహీనులు దేని మీద పెడతారు? అర్పించడం మీద పెడతారు తప్ప ఆలకించడం మీద పెట్టరు. మీరు గమనించండి, ఆలకించడంలో ఉన్నటువంటి శ్రేష్టత ఇంకెక్కడ ఉండదు. వినకుండా ఇది చేయకండి. 10 మంది ఉంటారు, ప్రార్థనకే రారు, వాక్యమే వినరు. వినకపోతే నీకేం తెలుస్తుంది? నీకు భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు భక్తుడు అయిపోతావా? కొంతమంది ఉంటారండి, ప్రారంభంలో వస్తారు,
దేవుడు వీళ్ళని ఆశీర్వదించాడు అనుకోండి, అక్కడి నుంచి వీళ్ళక కనబడు. వీళ్ళ వ్యాపారాలు ఉద్యోగాల్లో పడి దేవుని దగ్గర రారు, దశంభాగాలు పంపిస్తుంటారు. దేవుడు మురిసిపోతాడు అనుకుంటున్నారండి. దేవుడు ఫస్ట్ మీరు కావాలి, తర్వాత మీరు ఇచ్చేది, ఫస్ట్ మీరే కావాలి. మీరు రాకుండా మీరు ఏది పంపించినా దేనికి ఇష్టమైంది కాదు, అది ఆయనకి అసహ్యం. అందుకని అన్నాడు, సమీపించి ఏం చేయండి, ఆలకించుట రా. ఇప్పుడు చెప్పండి, ఆలకించడం మీద ఎంతమంది దృష్టి పెడుతున్నారు? నేను చెప్పిన ప్రతిది ఆలకిస్తారు. ప్రతిది ఆలకిస్తే ప్రవర్తన మెరుగుపడుతుంది, దేవునికి ఇష్టమైంది ఆ ప్రవర్తన. కాబట్టి దేవుని మందిరానికి రావాలి. వచ్చిన మనం మన ప్రవర్తన మెరుగుపరుచుకోవాలంటే దేవుని వాక్యాన్ని వినాలి, విని అప్పుడు ముందుకెళ్ళాలి. ఇదే ఆయన చెప్తున్నాడు. నువ్వు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును. బుద్ధిహీనులు అర్పించినట్లు బలర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము అని అడుగుతాడు. వారు తెలియక ఏ దుర్మార్గ పనులు చేస్తారు, ఎందుకంటే తెలిసి చేయండి, తెలియకుండా చేస్తాను. కయ్యోని మిస్టేక్ ఎలా చేసేటకున్నారు తెలియదు వాడికి, ఎందుకంటే వినలేదు. ఏది పట్టుకెళ్ళాలి ఏది పట్టుకెళ్ళకూడదన్న సంగతి తెలియదు కాబట్టి తెలియక మిస్టేక్ చేశాడు. మరి ఎప్పుడు తెలుస్తుంది? వింటే తెలుస్తుంది. అందుకే చెప్పాను, ఎగ్జామ్లో తప్పెందుకు రాశావు? వింటే అది నీకు గుర్తుంటుంది, గుర్తుంటే నువ్వు తప్పు రాయవు. నువ్వు తప్పు రాయకుండా సరైనది రాయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? వినాలి. తెలియక మనం తప్పు చేస్తాం. కయ్యోను ఎలాగైతే తెలియక అర్పించకూడదు అర్పించాడో, మనం కూడా తెలియక మనం చెయ్యకూడని పనులు చేస్తాం, పైగా ఎక్కడ చేస్తాం? మందిరానికి వచ్చి మరీ చేస్తాం, దేవుని దగ్గర చేస్తాం. ఎందుకంటే తెలియదు నీకు. తెలియాలంటే ఫస్ట్ ఏం చేయి? ముందు విను. అందుకే వాక్యానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలంటే, వాక్యం ఏది బెస్టో ఏది వేస్టో నీకు చెప్తుంది, ఏ పని ఎలా చేయాలో చెప్తుంది, ప్రతిదీ చెప్తుంది. మీరు గమనించండి, ఏ పనైనా దేవుడు చెప్తాడు మనకి. ఏదైనా దేవుడు చెప్పినట్టు చేయండి, దేవుడు చెప్పినట్టు చేస్తే ప్రతి పని కూడా ఆనందదాయకంగా దేవుడు మారుస్తాడు, లేదా ప్రతి పని దౌర్భాగ్యమైన పనిగా మారిపోతుంది. మనం బోర్డు తెలివితేటలతో చేద్దాం అనుకోకండి. మనకు తెలుసు కదా, తప్పిపోయిన కుమారుడు అని. చిన్న కొడుకు ఆస్తి తీసుకుని ఏమైపోయాడు? వెళ్ళిపోయి ఏం చేద్దాం ఉన్నాడు? పాడైపోదాం ఉన్నాడా? ఆస్తి తీసుకెళ్లి సంపాదిద్దాం అనుకున్నాడా? పాడైపోదాం అనుకున్నాడా? సంపాదిద్దాం అనుకున్నాడు. తీసుకెళ్లి ఫ్రెండ్స్కి ఇచ్చి దుబారాగా ఖర్చు చేసి దివాళా దిద్దాం అనుకోలా. మరి ఏమనుకున్నాడంటే, నా తండ్రి సరిగా వ్యాపారం చేయట్లేదు, నా తండ్రి దగ్గర ఉన్న ఆస్తి ఎంతే ఉంటుంది, బయటికి వెళ్తే ఈ ఆస్తిని ఏం చేస్తాను? నేను రెట్టింపు చేస్తాను, 4 చేస్తాను, 10 మార్చేస్తాను. మా నాన్న కంటే నేను దాటి వెళ్ళిపోతాను, నా సంపాదన విస్తారంగా నేను మార్చేసుకుంటానని చెప్పి ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ చేసిన మిస్టేక్ ఏంటి తెలుసా? నువ్వు ఏ పని చేసినా తండ్రి దీవెన తల్లి దీవెన నీకు లేకుండా నువ్వు చేస్తే ఫలిస్తుందా? ఫలించదు. నాన్నతో ఉంటే బాగుండు. మీరు ఎప్పుడు గమనించండి, అమ్మకు దూరంగా నాన్నకు దూరంగా వాళ్ళని గెంటేసి బాగుపడదాం అనుకోకండి. ఈరోజు చాలా మందికి ఉన్న తెలివితేటలు ఇవే అయిపోయినాయి. అమ్మక్కర్లేదు, నాన్నక్కర్లేదు, మరి ఎవరు కావాలి? మన చావు మనం చేద్దాం అని వెళ్ళిపోతున్నారు. ఏంటి ప్రేమలట? నాకు నచ్చినోడిని పెళ్లి చేసుకుంటాను, నా లైఫ్ నాదంటే నువ్వు వెళ్ళి వాడితో సుఖపడతావు అనుకుంటున్నావా? మీ బతుకులు అడుక్కు తినటానికంటే దారుణంగా అయిపోతాయి. ఎందుకో తెలుసా? అమ్మ దీవెన నాన్న దీవెన లేకుండా బతుకులు ఉద్ధరింపబడవు. ఖచ్చితంగా నీ తల్లిని తండ్రిని ఏం చేయి? సన్మానించు. ఫలింపు ఉండదు. నీ బతుకులు ఎలా అయిపోతాయంటే అలా అయిపోతాయి. వాళ్ళ దీవెనతో బయటకెళ్ళు, వాళ్ళ ఆశీర్వాదంతో బయటకెళ్ళు. పెళ్లి చేసుకోవడం దేవుడిని తప్పని చెప్పలా, చేసుకో. పోనీ ప్రేమించావా? ప్రేమిస్తే అమ్మనే నాన్న ఒప్పించి చేసుకో. యాకోబు ప్రేమించాడు, ఏం చేశాడు? రాహేలు తీసిపోయాడా? ఏం చేశాడు? ఒప్పించాడు. ఒప్పుకోవాలంటే ఏం చేయాలి? 7 ఏళ్ళు పాలితనం చేయమన్నాడు నాన్న. చేశాడు చేయలేదా? చేశాడు. ఒకవేళ నేను ప్రేమించడం అంత గొప్పోడైతే మీ నాన్న దగ్గర తీసుకురా, మీ నాన్న ఆడి చేత బాత్రూమ్ కడగమన్నాడు అనుకోండి, ఏం చేయి? కడగమని చెప్పు, నీ మీద ప్రేమ ఉంటే కడుగుతాడు. మరి యాకోబు గారు పేడకళ్ళు ఎత్తాడు, అత్తలేదా? యాకోబు చేత లాభాన్ని ఏం చేయించాడు?
కూతుర్ని ప్రేమించిన పాపానికి ఏం చేశాడు? ఏడకళ్ళు ఎత్తించాడు, గేదెలు గాయించాడు. కాచాడా? కాచాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు కాస్తే టోపీ పెట్టాడు మాంగారు. టోపీ పెట్టి ఇంకో 7 సంవత్సరాలు మరలా 14 ఏళ్ళు సేవ చేయించుకున్నాడు. దేనికి? ప్రేమించిన పాపానికి. 14 ఏళ్ళు ఉడికిని చేస్తే అప్పుడిచ్చి చేశాడు కూతుర్ని. ఇప్పుడు చెప్పండి, తీసుకెళ్ళిపోవచ్చా? రాహేల్ తీసుకెళ్ళిపోలేడా? తీసుకెళ్ళిపోవచ్చు. కానీ రాహేల్ రాదు. ఎందుకంటే ఆవిడ మన టైపు కాదు. వీళ్ళకి అమ్మ నాన్న అక్కర్లేదండి. ఆడు పొంగడం లేని ఎవరు కూడా వెళ్ళిపోతారు. మళ్ళీ పైగా లేటెస్ట్ న్యూస్ ఏంటనుకున్నారు? ఇంట్లో 10 మందిని చంపేసినట్టు రెస్పెక్ట్. ఎందుకు అనుకున్నారు? ప్రేమించిన అబ్బాయి కోసం. చంపేసావా? అమ్మను చంపేసి, నాన్న చంపేసి ఏం చేద్దామని? బాగుపడదామని అన్నాడు. బాగుపడదామని ఏమనుకున్నారంటే, మా తెలివితేటలు మాకున్న, బయటికి వెళ్ళి మేము ఏం చేస్తాం? బతికేస్తాం అనుకున్నారు. మీరు ఎప్పుడు గమనించండి, దేవుడు కొన్ని గీతలు గీశాడు. ఆ గీతల ప్రకారం నడిస్తేనే ఏదైనా దీవెన, ఆశీర్వాదం. కొడుకు అక్కడ చేసిన తప్పని తెలుసా? తప్పిపోయిన కొడుకు తండ్రి గీతను దాటి వెళ్ళిపోయి ఫ్రెండ్స్తో వ్యాపారం చేసేదట. ఏమైపోయింది? దేవాల. మీరు గమనించండి, దేవుని యొక్క ఆజ్ఞల్ని మీరి మీరు ఏది చేసినా అది ఫలింపు ఉండదు. ఎక్కడికి వచ్చాడు ఉన్నారు? ఎక్కడికి వచ్చాడు? పందులు తినే పొత్తు. పందులు ఏంటంటే మంటైన్లో పందులు. అది తింటా గుర్తెట్టుకో. అది తింటా తినిపిస్తాడు నిజాలు. బతుకు అంత దరిద్రం వేస్తాడు. దేవుని గీతలు దాకెళ్ళారా? ఇదే. ఆ రోజు ఆస్తి పట్టుకెళ్ళిపోతున్నప్పుడు కొడుకు తెలియలేదు. ఎంజాయ్మెంట్ ఉంటుంది. 10 రోజులు ఎంజాయ్ చేస్తావు, లేదా 10 నెలలు ఎంజాయ్ చేస్తావు. కానీ ఒక రోజు కాలం గిరక్కని తిరిగి వస్తుంది. నీ బతుకు ఆ కుమారుళ్ళు అవుతారు. కుమారులు. అందుకనే ఫస్ట్ ఏది చేయాలని ఫస్ట్ ఏం చేయండి? వినండి. ప్రభువా ప్రేమించాను, ఏం చేయమంటావు అంటే ఆయన అంటాడు, అయితే ఏం చేయ? యాకోబుని చూడు, యాకోబులా ఏం చేయ? ఏం చేయ? సాధించుకో. దావీదు ప్రేమించాడు ఎవరిని? మీకాలను ప్రేమించాడు. ఏం చేశాడు? ముందోళ్ళు అడిగాడట సౌలు. కత్తి తీసుకుని వెళ్ళి ఫిలిస్తీన్ల మీదకు యుద్ధానికి వెళ్ళాడు. వీరుళ్ళు ఏం చేశాడు? ముందోళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ తెచ్చి సౌలు పాదాల ముందు పడేసి ఏం చేయాలి? నీ కూతురునిచ్చి వెలుగు. దమ్ముంటే అలా చేయండి. మీరు నిజంగా ప్రేమికులైతే ఏం చేయండి? అమ్మ నాన్న ఒప్పించి అప్పుడు చేసుకోండి. అంతేగాని సిగ్గు లేకుండా ఇలా ఇలా పారిపోయి వేసాలు వేయకండి. అది సరైన వ్యవహారం కాదు. అందుకనే ప్రేమించావా? ఏం చేయాలి ప్రభువా అంటే ఆయన అంటాడు, దావీదు చేసినట్టు చేయి. నెక్స్ట్ యాకోబు చేసినట్టు చేయి. నువ్వు నిజంగా ప్రేమ అంటే గెలుచుకో. ఏదైనా వ్యాపారం చేయాలి ప్రభువా, ఎలా చేయి? ఇలా చేయి. కుటుంబాన్ని ఎలా చరిదిద్దుకోవాలి ప్రభు, ఇది ఇలా చేయి. ప్రతిదీ కూడా ఏం చేయండి? వినండి. వినండి. ఈ రోజు బతుకులు ఎలా ఎందుకు అయిపోతున్నారు అనుకున్నారు? వింటలేదు. వాక్యం వింటలేదు. వాక్యం అంటే దేవుడు ప్రతిదీ చెప్తాడు. మా ఆయన మాట వింటలేదు ప్రభు, ఏం చేయమంటావు అంటే ఏం చేయాలో ప్రభు చెప్తాడు. ఏం చేయాలో ప్రభు చెప్తాడు. నా భార్య నా మాట వింటలేదు, ఏం చేయమంటావు? ప్రభు చెప్తాడు. ప్రభు చెప్తాడు. ప్రతిదీ ఎవరు చెప్తారు? ప్రభు చెప్తాడు. ప్రభు చెప్పాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండాలి. మందిరంలో వచ్చి ఏం చేయాలి? సమీపించి ఆలకిస్తే చెబుతారు. ప్రతిదీ చెప్తారు. అందుకని మీ ప్రాబ్లం ఏంటో వచ్చి ఎక్కడ పెట్టండి. మన వాళ్ళు మందిరాన్ని మానేసి కౌన్సిలింగ్కి వెళ్తున్నారట అందరూ. కౌన్సిలింగ్ సెంటర్లు ఎక్కువైపోయినాయి. కౌన్సిలింగ్ కాదు, ఎక్కడ రండి? మందిరానికి రండి, మీకు అన్ని చెప్తారు. అదే అన్నాడు, ఆయన సన్నిధికి రండి, తెలియక దుర్మార్గ పనులు మీరు చేస్తారు, తెలుసుకోండి అని చెప్పారు. ఇంకా ఇంకా నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయము త్వరపడనీక నీ నోటును కాచుకోము అని చెప్పాను. నీవు భూమి మీద ఉన్నావు, దేవుడు ఆకాశం. కాబట్టి దేవుని మందిరానికి వచ్చినప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు అంటున్నారు. మీకు అర్థం ఏంటో తెలుసా? కొంతమంది చూసారా, బడాయి కూర మాటలు మాట్లాడుతుంటారు. ఇది ఉన్నది వీళ్ళంతా, దేవుడు ఉన్నదంతా. దేవుడి రాజు ముందు మాట్లాడు.
తెలుసుంది. ఆ, సైమన్ అన్న ముందు మాట్లాడు, తెలుసుంది. నువ్వు ఎక్కడ మాట్లాడి నీ మాటలు చెల్లిపోయాను. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకున్నావు. ఎందుకో తెలుసా? ఆయన ఎక్కడ ఉన్నాడు, నువ్వెక్కడ ఉన్నావు. తొక్కితే ఏమైపోతావు? పాతాళను పోతావు. అందుకనే ఎగస్ట్రాలు ఎక్కడ చేయకూడదట. కొంతమంది చూసారా, ఎక్కడికి వచ్చే కాలు రగరేస్తారండి వీళ్ళందరూ. ఎక్కడికి వచ్చి ఆయన అక్కడ ఉన్నాడు, నీవు ఎక్కడున్నావు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆలోచన లేకుండా మాట్లాడొద్దు. అనాలోచనగా పలుకుటకు నీ హృదయము త్వరపడినది. ఏ మాట మాటలు వందకు 1,00,000 సార్లు ఆలోచించాలి. 1,00,000 సార్లు ఈ మాట మాట్లాడొచ్చా, మాట్లాడకూడదు. ఎవరి ముందు అయినా సరే, దేవుని సేవకుల ముందు ఈ మాట మాట్లాడొచ్చా, మాట్లాడకూడదు. లేదు, సాటి సహోదరుడు ముందు ఈ మాట మాట్లాడొచ్చా, మాట్లాడకూడదు. అనాలోచనగా అసలు పలకదు. ఆలోచించి ఒక మాట పలకడానికి చాలా జాగ్రత్తగా పలకండి. మన నోటికి అడ్డు అదుపు ఉండదండి. ఏది పడితే అది మాట్లాడతాడు. అడ్డు అది. సొలొమోను గారు అంటున్నాడు, దేవుని మందిరంలో ఏది పడితే అది నువ్వు మాట్లాడు. కొంతమంది చూసారా, ఇక మన మందిరాలతో చాలా బాగుంటాయి. నేను తిరుగుతుంటాను కదా, చాలా తెలుస్తాను. కొన్ని మందిరాలకు వెళ్తే సంత కన్న దారుణంగా ఉంటాయి. పాస్టర్ గారు ఇక్కడ నిలబడి మాట్లాడుతుంటారు. బయట మరి వీళ్ళకి ముచ్చట్లన్నీ పెట్టుకోవడానికి పై దొరకదండి. ఎక్కడికి వచ్చి పెట్టుకుంటారు ముచ్చట్లన్నీ? మందిరానికి వచ్చి మళ్ళీ పైకి ఎప్పుడు అనుకుంటున్నారు, పాటలు పాడేటప్పుడు మాట్లాడుకోవడానికి టైం కుదరదు. ఎందుకంటే వాయిద్యాలు అడవిడి ఉంటుంది కదా, ఆవిడ మాట ఈవిడ కనపడదు, ఈవిడ మాట ఆవిడ కనపడదు. కాబట్టి ఆ టైంలో మాట్లాడుకోవడానికి ఉండదు. కాబట్టి పాటలు అయిపోయిన తర్వాత మంచి పీస్ఫుల్గా టైం ఎప్పుడు దొరుకుతుంది అనుకుంటున్నారు, వాకింగ్ చెప్పేటప్పుడు. ఈయన ఒక్కడే కదా మాట్లాడేది, అందరూ సైలెంట్గా ఉంటారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు మొదలెడతారండి. వీళ్ళు మొదలెట్టి ముందున్న వాళ్ళకి దొరికేస్తారు కదా, వెనకాల ఉన్న వాళ్ళైతే దొరకరు కదా. మీటింగ్లన్నీ వెనకాల జరుగుతుంటాయి. మరి ఏ మీటింగ్లు పెడతారో తెలియదు, ఎక్కువ మీటింగ్లు అప్పుడే జరుగుతుంటాయి. నువ్వు ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు? నువ్వు ఎక్కడికి వచ్చి, ఇది ఎవరి సన్నదో తెలుసా? దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్త. ఒక మాట మాట్లాడు. ఇంకా చెప్పాలని నిన్ను అడిగితే సమాధానం చెప్పడానికి 100 రకాలుగా ఆలోచించి అప్పుడు సమాధానం చెప్పు. అందుకని అనాలోచనగా పలుకుటకు నీ హృదయం త్వరపడనివ్వద్దు. ఎందుకంటే ఆయన పైన ఉన్నాడు, నువ్వు కింద ఉన్నావు. నీ మాటలు మీరు గమనించండి. పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి మాటలు తగ్గిపోతున్నాయి. మన ఫ్రెండ్ దగ్గర ఎలా మాట్లాడతాం? లోడ మాట్లాడతాం. మన ఫ్రెండ్ దగ్గర నుంచి కాస్త వయసులో పెద్దల దగ్గరికి వెళ్ళాం అనుకోండి, వయసులో పెద్దవాళ్ళ దగ్గరికి, అక్కడ మాటలు తగ్గుతాయి. ఇంకా అధికారుల దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఇంకా మాటలు తగ్గుతాయి. ఎందుకంటే స్థాయి పెరిగే కొద్ది ఏమైపోతుంది, మాటలు తగ్గిపోతాయి. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇష్టానుసారంగా మాట్లాడాలి. ఏంటి చెప్పంటే 2 ముక్కల్లో చెప్పాలి. అంతేగాని బాగున్నారండి, అన్నం తిన్నారండి, పొద్దున కూర ఏంటండి, మధ్యాహ్నం నీళ్ళు ఏంటండి అడగరు. అడిగితే బయటికి ఏంటండి అంటారు. ఇంక ఎప్పుడు దరిదాపుల్లో కనపడినవద్దు. మరి అక్కడ ఏం చేయాలి? వెళ్ళావా, నీ పాయింట్ ఏంటి చెప్పేసి నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. ఆయన ఏదో ఆన్సర్ చెప్తాడు, వెంటనే బయటకు వస్తాడు. మనం ఇలా వెళ్ళేసరికి మాటలు తగ్గిపోతున్నాయి కదా, దేవుని దగ్గరకు వచ్చేసరికి ఇంకా మన మాటలు ఏమైపోవాలట, తగ్గిపోవాలి. ఇంకా తగ్గిపోతుంది. ఎందుకంటే నీ మాటలు కొద్దిగా ఉండవలను. విస్తారమైన పనుపాటు వలన స్వప్నము పొత్తును, పెక్కు మాటల పలుకువాడు బుద్ధిహీనుడు. విస్తారమైన పనుపాటు వల్ల ఏమొస్తుంది? స్వప్నం. పనిపాట్లు పెరిగితే ఏమొస్తాయట? స్వప్నం అంటే ఏ కాలం? పని ఎక్కువ చేస్తే రాత్రి కూడా కల వస్తుంది అనుకున్నారా? అది కాదు. కళలు 2 రకాలు. ఏంటి కళలు 2 రకాలు? ఒకటి నిద్రపోతున్నప్పుడు కనేది, రెండోది నిద్రపోతున్నప్పుడు కనే కళ ఆ పరిస్థితిని బట్టి వస్తుంటుంది. ఇంకో కళ ఉంది, ఏంటది? పగటి కళ. తెలుసా? కళ
పగటి కళ. పగటి కళ అంటే పగటి కళ దేనంటారు? పగటి కళ దేనంటారు? ఇది నిద్రపోతున్నప్పుడు వచ్చేది కాదు. మెలకుగా ఉన్నప్పుడే కంటూ ఉంటారు. ఇలాంటి కళ్ళను ఎవరికంటారు అనుకున్నారు? విస్తారమైన పనిపాట్లు పెట్టుకున్న వాళ్ళట పగటి కళ్ళ గండం మొదలు పెడతారు. ఏ కళలు? పగటి కళలు. ఎవరు? విస్తారమైన పనిపాట్లు పెట్టుకున్న వాళ్ళు పగటి కళ్ళగా అంటారు. మామూలు కళ్ళు కాదు వీళ్ళు. పగటి కళ్ళు ఏంటండి అనువేరు అనుకోవచ్చు. నాకు ఇదివరకు చిన్నప్పుడు ఒక కథ చెప్పేవారు అండి. ఏంటా కదంటే, ఒక ఆయన దారంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడట. వెళ్ళేసరికి ఆయనకి 2 రూపాయలు దొరికినాయట. 2 రూపాయలు. ఆ 2 రూపాయలు పట్టుకున్నాడు చేత్తో. పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళి ఓ పెద్ద కాలం ఉంటే ఆ కాలం వంతెన మీద కూర్చున్నాడట. వంతెన మీద కూర్చుని ఈ 2 రూపాయలతో ఆలోచించడం మొదలు పెట్టాడట. ఏంటి ఆలోచన? ఈ 2 రూపాయలు ఏమున్నాయి జేబులో? ఆ 2 రూపాయలు తప్ప ఇంకేం లేవు ఈయనకి. ఆ 2 రూపాయలు ఉన్నాయి. అది కూడా ఏమైంది? దారంటూ వస్తుండగా దొరికింది. ఈ 2 రూపాయలు పట్టుకుని మొదలు పెట్టాడట. ఈ 2 రూపాయలతో నేను ఏం చేతును అంటే ఏం చేస్తున్నాని అప్పుడు కోడిగుడ్డు రూపాయట. 2 కోడిగుడ్లు కొంటాను అనుకున్నాడట. ఈ 2 కోడిగుడ్లు ఏం చేస్తాను? పిల్లల్ని చేయిస్తాను. పిల్లలు చేయించిన తర్వాత ఏం చేస్తాను? ఆ 2 కోళ్ళు గుడ్లు ఎడతాయి. ఆ గుడ్లు ఒక్కొక్క కోడి ఎన్ని గుడ్లు ఎడుతుంది? కనీసం ఒక 20-30 గుడ్లు పెడితే 2 కోళ్ళు కాబట్టి పోను కోడికొచ్చి 20 గుడ్లు లెక్కేసుకున్న 2 కోళ్ళు 40 గుడ్లు పెడతాయి. ఈ 40 గుడ్లు మరలా ఏం చేస్తాను? పొదిగిస్తాను. పొదిగిస్తే మరలా ఏమవుతాయి? 40 కోళ్ళు అవుతాయి. 40 కోళ్ళు మరలా ఏం చేస్తాను? గుడ్లు పెట్టేస్తాను. నెక్స్ట్ ఆ 40 కోళ్ళు 40 20లు ఎంత? నాకు లెక్కలు రావు. 40 20లట. ఎన్ని? 800. 800. 800 గుడ్లు అవుతాయి. ఇప్పుడు మరలా 800 గుడ్లు ఏం చేస్తాను? పొదిగిస్తాను. ఇప్పుడు ఏమవుతుంది? 800 కోళ్ళు అవుతాయి. మరలా 800 కోళ్ళు ఏం చేస్తాయి? మరలా గుడ్లు పెడతాయి. ఇలా నేను కోళ్ల ఫారం పెట్టి కోటీశ్వరుని అవుతాను అనుకున్నాను. చేతులు ఎంత ఉంది? 2 రూపాయలు. ఈ 2 రూపాయలతో కోటీశ్వరుని అయ్యి అప్పుడు నేను కాలు మీద కాలేసుకుని వెళ్ళకల్లా పడుకుని అనుకుని ఇలా పగడకల కదండి, కళ్ళ ఏం చేశాడు? ఇలా పడుకుంటానని చెప్పి పడుకున్నాడట. వెనకాల ఏముంది? కాలం ఉంది. పడ్డాడు, కొట్టుకుపోయాడు. ఇది చెప్పేవారు. ఇది ఏ కళ? పడుకుని కనేది కాదు, పగటి కళ. ఇప్పుడు చెప్పండి, ఈడు ఏ పనన్నా చేశాడా? చేయలేదు. కానీ ఎన్ని పనులు ఎట్టుకున్నాడు? గుడ్లు కొనాలి, గుడ్లని పొదిగించాలి, పొదిగించిన వాటిని ఇన్ని పనులు ఎట్టుకున్నాడు. ఎక్కడా? వంతెన మీద కాలం వంతెన మీద ఇన్ని పనులు ఎట్టుకున్నాడు. ఇలా పనులెట్టుకుని కళల్ని ఏమంటారంటే చెప్పండి, పాటగా. ఈ పగట కళ్ళకు అనేవాడు వాస్తవం మర్చిపోతారు. ఏంటా వాస్తవం అంటే, పోనీ 2 రూపాయలు దొరికినాయి, గుడ్లు కొంటావు. గుడ్లు పొదిగించడానికి నీకేం కావాలి? కోడేది నీకు? నువ్వు పొదుగుతావా? ఈడే పొడుకుని పొదగాలెక్క. 2 రూపాయలు దొరికేసరికి ఎక్కడ ఆలోచించేటండి? ఎక్కడికి? కోట్ల దగ్గరికి వెళ్ళిపోయి. ఇలాంటి కళ్ళకు అనేవాడు ఉన్నారు లేరా? ఉన్నారు. అందుకనే ఇలాంటి కళ్ళకు అనేవాళ్ళే పేకాట్లాడే వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? ఏలే వెళ్ళి ఈ 1000 రూపాయలు ఏం చేద్దాం, 1,00,000 రూపాయలు చేద్దాం అనుకుంటాడు. బెట్టింగులు కాసేవాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? వీళ్ళే. ఈ 1000 రూపాయలు ఏం చేద్దాం, లక్షలు చేద్దాం. ఇలా పనిచేయరేలో మరేం పెట్టుకుంటారు? విస్తారమైన పనులు కళ్ళలో పెట్టుకుంటారు. బయట ఎట్టుకోరేలో. బయట ఎట్టుకుంటాం, ఉపాని ఎట్టుకుంటాం మనం. కళ్ళ అయితే ఎన్నైనా ఎట్టుకోవచ్చు. తెలుసా మీకు? కళ్ళ ఎన్నైనా పెట్టుకోవచ్చు. కళ్ళలో ఖర్చు లేకుండా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు మనం. కళ్ళ ఏదైనా కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఎక్కడ పెట్టుకుంటారట? అందుకే సొలొమోన్ గారు అన్నారు, పిచ్చి కళ్ళ కనకండి, విస్తారమైన పనుపాట్లు వాళ్ళని ఏమవుతుంది? స్వప్నాలు పుడతాయి. ఏ స్వప్నాలు? అందుకనే ఇలాంటి కళ్ళగనేవాడు దేంట్లోనూ సెటిల్ అవడండి. ఈరోజు నేను మెకానిక్ని అవుతానంటాడు, రేపు పొద్దున వచ్చి అంటాడు మెకానిక్ని కాదు, మరేమవుతావు? ఇంజనీర్ని అవుతానంటాడు. ఎల్లుండు ఇంకో ఏదవడీడు, చచ్చేదాకా ఏదవడం. ఇలా పగటి కళ్ళగనే వాళ్ళు ఏది. అందుకని మీరు గమనించండి, ఎవరైనా సరే నువ్వు ఒకదానికి సెట్ అవ్వు, నువ్వేం చేద్దాం అనుకో, నీకేమొచ్చు? నీకు వచ్చిన దాన్ని గురిపెట్టు.
ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మనకు రానివి ట్రై చేయకూడదు. దావీదు గారికి ఒకటే వచ్చు. ఏమొచ్చు? ఒడిశాల్లో రాయి పెట్టి కొట్టడం వచ్చు. ఆయన నమ్ముకున్నదని తెలుసా? ఆయనకు వచ్చిందని నమ్ముకున్నాడు. మరి మనమైతే సౌలు గారు సామానం అంతా బయట ఏం చేయండు? బయట ఏంచి తొడగండి, ఆ డ్రెస్ తొడగండి. ఎందుకంటే నీ బతుకు కత్తి తిప్పుతూ రాదు, ఏమి రాదు. ఏమి లేకపోయినా ఆ విల్లులు తీసుకురండి, బాణాలు తీసుకురండి అంటాం. ఎవరికి వేస్తాం? సౌలుకే వేస్తాం మనం. అడితిప్పి ఇడితిప్పి ఏది వచ్చో దాని మీద పెట్టు. నీకు ఏ పని వచ్చు, నీ టాలెంట్ ఏంటి, దేవుడు ఏదో ఒకటి ఇచ్చుంటాడు నీకు, ఆ టాలెంట్ మీద పెట్టు. అంతేగాని అటు ఇటు తెప్పుకో, అటు ఇటు తెప్పుకో. అటు ఇటు తిప్పితే కలలే మిగులుతాయి తప్ప ఫలాలు మాత్రం రావు. అందుకని అంటున్నాడు, విస్తారమైన పనులెట్టుకోకు. నువ్వేమవుతావరా? చిన్నప్పుడు స్కూల్లో చెప్తారు చూసారా, పిల్లలు లేకపోరే నువ్వేమవుతారా? ఒక టీచర్ అంటాడు, ఓ డాక్టర్ అంటాడు. ఎప్పుడు? చిన్నప్పుడు. నువ్వేమవుతావు? పోలీస్ అవుతావు. ఇలా చిన్నప్పుడు చెప్తారు. తర్వాత పోలీస్ అవుతావు, దొంగ అవుతాడు, డాక్టర్ అవుతావు అన్నవాడు ఈడే పెద్ద పేషెంట్ అవుతాడు. ఏమయ్యావరా? చిన్నప్పుడు బోర్డని చెప్తాం. చిన్నప్పుడు చెప్పేవాడిని అందం అడిగారు కాబట్టి. ఎదిగిన తర్వాత కూడా అలా ఇలా కలలు కాదు, మరేంటంటే ఏదో ఒక దానికి చెప్పారు. నీకేమొచ్చు? ఏదో వచ్చేది. అందుకని అంటాడు, విస్తారమైన పనులు పెట్టుకో. మరి ఎన్ని పెట్టుకోవాలి? ఒకటి పెట్టుకో. నీ గోల్ ఏంటి? చదువుకున్నావా? నీ గోల్ ఏంటి? 10 మంది ఉంటారు చూసారా, ఇది అవుతానని దాంట్లో జాయిన్ అవుతారండి. ఏంటి? కంచేపు నేను ఈ గ్రూప్ తీసుకుంటాను, ఆ గ్రూప్ మొత్తం ఏది చదవరేలో. మళ్ళీ తర్వాత నాన్న దగ్గరకు వచ్చి ఇది కాదు అదంటాడు, అది కాదు ఇది అంటాడు, ఇది ఏది కాదు ఇది. 100 ఎత్తుకుంటారు, 100 కాదు. నువ్వేదవుతావు? నీ లక్ష్యం ఎప్పుడు ఏముండాలి? ఒకటే. ఇప్పుడు చెప్పండి, ఎన్ని పనులు పెట్టుకోవాలి? ఎన్ని పనులు? ఒకే పని పెట్టుకున్నాం అనుకో జీవితం. 10 పనులు పెట్టుకుంటే కళ. ఇప్పుడు చెప్పండి, కలగంటావా జీవితం? కళ కావాలి, జీవితం కావాలి. రియాలిటీకి కళకు ఉన్న తేడా ఏంటో తెలుసా? రియాలిటీ ఒక పని పెట్టుకున్న వాడికి వాడి లైఫ్ బాగుంటుంది. లేదు, 100 పనులు పెట్టుకునే వాడికి ఏ పని సక్సెస్ అవ్వదు. అదే అన్నాడు, విస్తారమైన పనులు పెట్టుకుంటే ఏం పుడతాయి? స్వప్నములు పుడతాయి. ఇంకా పెక్కు మాటలు పలుకువాడు ఎవరు? ఎక్కువ మాట్లాడితే జ్ఞానం అనుకోకండి. ఎవరట? బుద్ధిహీనం. అందుకనే ఎక్కువ పనులు పెట్టుకున్నవాడు పగట కళ్ళగనేవాడు, ఎక్కువ మాటలు చెప్పేవాడు బుద్ధిహీనం. కాబట్టి ఒకటే మాట, ఒకటే బాట. నీ మాట అవునంటే అవునన్నట్టు ఉండాలి, కాదంటే అంతేగాని నాలుగు తిప్పే యాసాలు వేయకూడదు, మాట మార్చే వ్యవహారాలు చేయకూడదు. అలాగే ఏదో ఒక పని, నీకు ఏ పని వచ్చు ఆ పని చేయి, ఆ పని చేయి. లేదు అది సక్సెస్ అవ్వలేదా, అయితే ప్రార్థన చేసుకుని నీ రూట్ మార్చుకుని ఇంకోటి పని పెట్టుకో. అంతేగాని అన్నిట్లోనూ వేళ్ళు పెట్టు. అది అన్నాడు, విస్తారమైన పనుపాట్లు పెట్టుకోవద్దు, ఎక్కువ మాటలు మాట్లాడదు, డంబాలు పలకొద్దు. ఇదే ఎక్కువ మాటలు అంటే డంబాలు పలకదు, శపథాలు చేయదు. నేను అది సాధించేస్తాను, ఇది సాధించేస్తాను, నేను అంత ఎదిగిపోతాను కాదు. దేవుని చిత్తమైతే అది చేతును, ఇది చేతు. అది కూడా ఆయన చిత్తమైతే ఇది చేస్తాను, ఆయన చిత్తమైతే అది చేస్తాను. ఆయన ఏది చిత్తమైతే అదే జరిగిస్తాను. అంతేగాని నేను వచ్చేస్తాను, అది పొడి చేస్తాను, ఇది పొడి చేస్తాను అనొద్దు. ఎందుకంటే ఎక్కువ మాటలు మన నోటంట రానివ్వదు. అందుకనే దంబాలు పలకొద్దు, ఎలా పడితే అలా పరిగెట్టద్దు, అడ్డదారులు అసలు పరిగెట్టద్దు. కాబట్టి ఇలా మీరు ఉండండి అని చెప్తాను. బుద్ధిహీనుడవును, ఇంకా నువ్వు దేవుని మొక్కుబడి చేసుకునే ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయొచ్చు అని మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడుతుంటాడు. ఇవి మనిషికి ఏంటి? బెస్ట్. మిగిలినవన్నీ ఏంటి? వేస్ట్. అందుకే దేవుని సన్నిధికి వచ్చి నేర్చుకుంటే బెస్ట్ అవుతుంది, దేవుని సన్నిధికి రాకపోతే వేస్ట్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే నువ్వు ఏ పనిలో సక్సెస్ సాధించాలన్నా దేవుని మందిరానికి వచ్చి ఏం చేయి? నేర్చుకో. మళ్ళీ చెప్తున్నాను, చదువు రావాలంటే స్కూల్కి వెళ్తాం ఎంత ఇంపార్టెంట్, చర్చికి రావడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకనుకుంటున్నారు? అక్కడ జ్ఞానం వస్తుంది, ఇక్కడ భయం వస్తుంది. ఈ భయము జ్ఞానము కలిసినప్పుడే ఏమవుతాయి? నీ బ్రతుకు ఉపయోగపడతాయి, లేదనుకోండి ఉపయోగం ఉండదు. కాబట్టి
ఇక్కడికి వచ్చి భయభక్తులు నేర్చుకో, స్కూల్కి వెళ్ళి జ్ఞానం నేర్చుకో. బయటికి వెళ్ళి పని నేర్చుకో, ఇక్కడికి వచ్చి విలువలు నేర్చుకో. అప్పుడు విలువలతో కూడిన పని చేస్తా. బయటికి వెళ్ళు, ఉద్యోగం తెచ్చుకో, చదువుకుని. ఇక్కడ రా, దేవుడు అంటాడు ఉద్యోగం వచ్చిందా లంచము పుచ్చుకో. ఇక్కడ విలువలు చెప్తాడు, ఆ బయటికి వెళ్ళి పాటించు. బయటికి వెళ్ళి చదువుకుంటూ ఉద్యోగం వస్తుంది, సన్నిధికి వస్తే విలువలు వస్తాయి. ఉద్యోగం ఎలా చెయ్యాలో ఎవరు నేర్పిస్తారు? దేవుడు నేర్పిస్తారు. వ్యాపారం ఎలా చేయాలి ఎవరు నేర్పిస్తారు? దేవుడు నేర్పిస్తారు. కుటుంబం ఎలా నడిపించాలి ఎవరు నేర్పిస్తారు? దేవుడు నేర్పిస్తారు. కాబట్టి బయటికి వెళ్ళి ఏది నువ్వు సక్సెస్ అవ్వాలన్నా ఎక్కడికి వచ్చి నేర్చుకోవాలి. అందుకనే ప్రతిదీ మనకి వ్యర్థం కాకుండా, వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి రావాలి. కానీ అన్ని చోట్ల పరిగెడతాం, ఎక్కడ రావు, దేవుని మందిరానికి రావు. అందుకని అన్ని ఏమైపోతాయి? వేస్ట్. ఇప్పుడు చెప్పండి, అన్ని వేస్ట్ అవ్వకూడదండి, ఎక్కడ రావాలి? దేవుని మందిరానికి రావాలి. కాబట్టి సొలొమోను గారు చెప్పిన మాట ఏంటంటే, అన్ని వేస్ట్ అన్నాడు, ఒకటే బెస్ట్ అన్నాడు. ఏంటంటే మానవ కోటికి విధియే విధి. ఏంటి ఆ విధి? చూడండి, నా మాట చూసి ముగించేసుకోండి. ఆఖరికి వచ్చేసరికి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి, 12వ అధ్యాయం 13వ వచనం. ఇదంతయు విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందల భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుకొనవలెను, మానవ కోటికి ఇదియే విధి అని. ఇదే విధి. నేను చెయ్యాల్సింది ఏంటి ప్రభువా అంటే ఆయన అంటాడు, ఇదే విధి. నీకు దేవుడిచ్చిన కట్టడి ఇదే. ఏంటదంటే, ఇదిగో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడు. ఇదే విధి. ఇంతకు మించి వేరేదేది లేదు. కాబట్టి ఇది కనుక నువ్వు చేస్తే మిగిలినంత సక్సెస్ అవుతుంది. లేకపోతే ఇంకా చెప్పాలంటే చైన్ ఇదే. సైకిల్ నడవాలన్నా, మోటార్ సైకిల్ నడవాలన్నా, ఏది నడవాలన్నా ఏముండాలి? చైన్ ఉండాలి. చైన్ పీకేసాం అనుకోండి, చక్రం తెగ తిరిగేద్దు, కానీ ఎక్కడికి వెళ్దు, అక్కడే ఉంది. చైన్ పీకేసి సైకిల్ తెగ తొక్కేసాం అనుకోండి, ఏమవుద్ది? సైకిల్ ఎక్కడికి వెళ్దు, అక్కడే ఉంటుంది. బాడీలో చెమటలు మాత్రం బయటకు వచ్చేస్తాయి. అలిసిపోతుంది తప్ప అంగుళం కూడా వెళ్ళదు. కాబట్టి బయట చేసే పనులని సైకిల్ తొక్కడం లాంటిది అయితే చైన్ ఏంటి? ఆయన ఆజ్ఞలు చైన్. ఈ చైన్ వేసుకుని తొక్కు. ఆ మాట అర్థమైందా? ఈ చైన్ వేసుకుని నువ్వు ఏం తొక్కున ఏమవుద్ది? నువ్వు ఎదరికి వెళ్తావు. చైన్ తీసేస్తే ఎక్కడికి వెళ్ళవు, అక్కడే ఉంటావు. స్టాండ్ వేసి సైకిల్ తొక్కితే చూసారా, ఎంత తొక్కినా అక్కడే ఉంటావు. కాబట్టి ఇదే ఆయన చెప్తున్నమాట. మీరు అన్ని ఇక్కడికి వచ్చి పాటించండి, పాటించి బయటికి వెళ్ళి సక్సెస్ అవ్వాలి. కాబట్టి అన్ని మనకి మేలుకరంగా ఉండాలంటే దేవుని సన్నిధికి రండి, వచ్చి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవండి. అప్పుడు ప్రతిదీ మీకు ప్రయోజనకరంగా మారుతుంది. అందుకే అంటాడు, క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదు. ఆయన యందు ఏ శిక్షా విధి ఉండదు. ఆయన లేకుండా శిక్ష విధి. కిందకదే చెప్తాడు, ప్రతి గూఢాంశం గురించి తీర్పు తీరుస్తాడట. అందుకే క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. అలాగే క్రీస్తునందు ప్రతి ప్రయాస మనకి వ్యర్థము కాదు. కాబట్టి వ్యర్థం కాకుండా ఉండాలంటే ప్రభువునందు ఉంది. శిక్షలోకి వెళ్లకుండా ఉండాలంటే ప్రభువునందు ఉంది. అలా ఉండాలని మీ అందరినీ మనఃపూర్వకంగా హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. మనగారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ తలలు ఉంచుదాం. ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం విని ఉన్నాం. ఈ లోకంలో మన ప్రయాసం అంతా కూడా ఏది చేసిన వ్యర్థమే. దేవుని సన్నిధే మనకు మేలు చేసేదని, దేవుని సన్నిధిలో చేసేదే మనకు నిలిచేదని, అందుకే ఆయన సన్నిధిలో మనం సమీపించి ఆయన మాటలు ఆలకించుచు ఆయనలో మనం నడిపించబడాలని
ఎక్కడ అనాలోచితంగా ఉండకూడదని చాలా తక్కువగా మన యొక్క మాటలు దేవుని ఎటు ఉండాలని ఎన్నో విషయాలు మనం విని ఉన్నాం. మన దాసు ద్వారా విస్తారంగా దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, మనం ఎలా ఉన్నాము పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. మనం కూడా ఆయనతో మాట్లాడదాం. ఆయన మాట్లాడిన ప్రతిదానికి మనం జవాబునిస్తూ మనం ఎలా ఉన్నామో పరీక్షించుకుంటూ పరిశీలన చేసుకుంటూ ప్రభు సన్నిధిలో సమాధాన పడదాం. దయగలిగిన తండ్రి, మీ శ్రేష్ఠ నామానికి వందనాలు ప్రభా. మీ దాసుని ఇంతవరకు మీరు బలపరిచారు. మా అందరి కొరకై మాకు కావలసిన మీ పరలోక సత్యాలను తేటగా మీరు తెలియచేశారు ప్రభా. మీ సన్నిధిలో అనేక పర్యాయాలు నిర్లక్ష్యంగా ఉన్నాం తండ్రి, అశ్రద్ధగా ఉన్నాం ప్రభా. నాయనా, మా బలి సరిగా లేదు ప్రభు. భక్తిహీనతలో ఉండి మీ సన్నిధిలో ఏదో చేయాలనుకున్నాను ప్రభు. అయ్యా క్షమించండి దేవా. తండ్రి నాయన, మీ సన్నిధిలో జాగ్రత్తగా ఉండటానికి కృప చూపండి ప్రభు. మీ విధులను అనుసరిస్తూ ప్రభు, మీరు చెప్పే సూత్రాలను పాటిస్తూ నాయన, మీరు చెప్పిన మాటల్ని మా జీవితంలో ఆదర్శవంతంగా తీసుకుని ప్రభు, మీ రాజ్యం కొరకై సిద్ధపాటు కలిగిన జీవితాన్ని మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యం ఎత్తిన మీద ఆశను ఇంకను బలపరచండి. పరిచర్యను సంఘమును మీరు దీవించండి. ఇంకను మీరు బలపరిచి వాడుకుని మహిమ తెచ్చుకునండి ప్రభు. దేవా, ఈ మాటలో సంఘానికి ప్రయోజనకరంగా, నాకును మా అందరికీ ఆశీర్వాదకరంగా మీరు చేసి ఇంకను ఈ సంఘాన్ని ఫలింపచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామములోనే అడిగి ప్రార్థించుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, అపవాదికులకి అంత నాశనం, శిలువ రక్తమే జయం. స్తుతులు స్తోత్రాలు పరమ తండ్రి. ఆమేన్. ఇంతటితో కూడిక ముగించబడింది. రేపు మరలా 10:30 అంటే 10:30కే స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందమ్మా. రేపు ఆఖరి రోజు కనుక సాయంత్రం మీటింగు 7 గంటలకి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు గమనించి దేవుని వాక్యాన్ని విని దేవుని దీవెన పొందాలని మనవి చేస్తూ ఉన్నాను. రేపు ఉదయం, రేపు రాత్రి అయ్యగారు దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆత్మలో అభివృద్ధి పొందాలని ఆశ. తప్పకుండా మీరు త్వరపడి రావాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. సెలవు. థ్యాంక్ యూ.